గుడ్ ఈవినింగ్ విజయవాడ. ఓ మై గాడ్, మీ ఒక్క అరుపుతో వైబ్ ఉంది, ఆల్వేస్ వైబ్ ఉంటుంది. సో ఎస్, అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి, అద్భుతమైన మనుషులు ఉంటారు ఇక్కడ. అందుకనే ఇవాళ ఈ వేడుకని ఇక్కడ జరుపుకోవడానికి మీ అందరి ముందుకి వచ్చేసాం మేము. ఓకే, ఏదో బైట్స్ తీసుకుంటున్నట్టున్నారు, ఒక్క నిమిషం. ఆఫ్టర్ దిస్ విల్ స్టార్ట్. సో మదర్గా అద్భుతంగా ఆవిడ నటించడం జరిగింది తల్లి పాత్రలో. సో వేద తల్లిగా ఆవిడ మనందరి ముందుకి వచ్చారు. తేజ సజ్జా గారి తల్లి పాత్రలో శ్రేయా గారు అత్యద్భుతంగా నటించారు. అండ్ ఎస్, ఆవిడ కూర్చున్న తర్వాత మనం కార్తికేయ స్పీచ్ విందాము. అండ్ ఇంకాసేపట్లో మనోజ్ గారు అండ్ అలాగే హీరో తేజ సజ్జా గారు ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది. ఓకే అండి. అండ్ ఎస్ కార్తికేయ, ప్లీజ్ యూ కంటిన్యూ. గుడ్ ఈవినింగ్ విజయవాడ. వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. పాస్ట్ ఒక 4 to 5 days నుంచి మీ లవ్ చూస్తుంటే అసలు పిచ్చెక్కిచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మిరాయి టీం తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్. అండ్ మిరాయి ఫిలింకి వచ్చేసరికి నాకు చాలా స్పెషల్ ఫిలిం ఇది. ఇంత మంచి స్కోప్ ఉన్న రోల్ ఇచ్చి ఇంత మంచిగా నా నుంచి యాక్షన్ తీసుకున్న కార్తిక్ ఘట్టమనేని గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా రాలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా మీకు సరిపోదు, చాలా మంచి రోల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారికి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మీ విజన్కి, మీ ప్యాషన్కి అసలు హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ఇంకా అంత మాట్లాడేంత ఎక్స్పీరియన్స్ రాలేదు నాకు మీ గురించి, బట్ చాలా ఇన్స్పైర్ చేస్తారు సార్ మీరు. అండ్ తేజ అన్న ఇంకా రాలేదు. తేజ అన్న చైల్డ్ యాక్టర్గా జర్నీ స్టార్ట్ చేసి మా అందరికి ఒక ఇన్స్పిరేషన్ తేజ అన్న. ఇప్పుడు చైల్డ్ యాక్టర్గా స్టార్ట్ చేసి జర్నీ ఇప్పుడు ఇంత మంచి కంటెంట్ ఉన్న పెద్ద పాన్ ఇండియన్ ఫిల్మ్స్ ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ తేజ అన్న, ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనోజ్ అన్న విషయానికి వచ్చేసరికి మీరు చూస్తున్నారు, అన్న స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అన్న పర్ఫార్మెన్స్ కానీ మీరు చాలా ఓన్ చేసుకుంటున్నారు. అన్న చాలా హ్యాపీ ఉన్నారు. సో అలాంటి మనోజ్ అన్నకి అండ్ మహాబీర్లా మా బ్లాక్ స్వాడ్కి యంగవేషన్ చేసినందుకు నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నా. అండ్ శ్రేయా గారితో నేను ఆల్రెడీ ఒక ఫిలిం చేశాను ముందు, ఇప్పుడు సెకండ్ ఫిలిం. చాలా మంచి సీక్వెన్స్ జగపత్ బాబు గారితో శ్రేయా గారితో చాలా మంచి సీక్వెన్స్ పడింది. చాలా గ్రేట్ఫుల్ ఉంటున్నాను. అండ్ దట్స్ ఇట్. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూసేయండి మిరాయి ఫిలింని. మీ ఫ్యామిలీ అందరినీ తీసుకొని వెళ్ళి చూడండి. మిరాయి అని ఒక ఫిలిం థియేటర్లో ఖచ్చితంగా చూడాల్సిన ఫిలిం అండి. థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి మిరాయి అని ఒక ఫిలింని. సో మీరు ఇప్పటివరకు ఇచ్చిన లవ్కి, ఇంకా ఇవ్వబోతున్న లవ్కి థ్యాంక్ యూ సో మచ్. ఐ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్, ఆల్వేస్ బీ రెస్పాన్సిబుల్. అండ్ జై శ్రీరామ్. థ్యాంక్ యూ. ఇంకొంచెం గట్టిగా జై శ్రీరామ్. జై శ్రీరామ్. అండ్ థ్యాంక్ యూ కార్తికేయ, థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఒక్కసారి మీరు ఎలా అసలు అది అమ్మో మామూలుగా కాదు, అసలు ఒక రేంజ్ వైలెంట్గా కనిపిస్తాడు కార్తికేయ. బట్ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ తను, అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ బబ్లు, థ్యాంక్ యూ సో మచ్. బంచిక్ బబ్లు గారు థ్యాంక్ యూ సో మచ్. అవే సో ఎస్, అక్కడ వస్తున్నారు మన స్టార్స్ వస్తున్నారు. నాకు ఆ వైబ్ అక్కడ కనబడుతుంది. బట్ ఇక్కడ వరకు రాగానే ఎవరు వచ్చారో మనకు తెలిసిపోతుంది అనమాట. అండ్ ఎస్, దానికంటే ముందు ఈ చిత్రం రిలీజ్ అయిన దగ్గర నుంచి చాలా మంచి రివ్యూస్తో, చాలా మంచి రెస్పాన్స్తో ఈ చిత్రం ముందుకెళ్ళడం జరుగుతుంది. ప్రేక్షకులు బ్రహ్మరథాన్ని పడుతున్నారని చెప్పాలి. అండ్ అద్భుతమైన విజయం వైపుకి నడిపించారు ఈ చిత్రాన్ని. బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్ చేసుకునేలా చేశారు ప్రేక్షకులు. సో ఆ రెస్పాన్స్ వీడియో వీ హ్యావ్, సో ఆ సెలబ్రేషన్స్ వీడియో వీ హ్యావ్. సో ప్లే ద వీడియో ఆన్ స్క్రీన్. అండ్ ఒక్క నిమిషం అండి, ప్లే చేసే ముందు ఐ రిక్వెస్ట్, ఇక్కడ మీడియా జర్నలిస్టులు అందరూ ప్లీజ్ కూర్చోరా. క్యాప్చర్ చేయగానే మీరు ఇక్కడ నుంచి జరగాలండి, బికాజ్ లైవ్ రన్ అవుతుంది. మీరు కోఆపరేట్ చేస్తారనుకున్నా. చేయా మ్యామ్, లవ్ యూ మ్యామ్. సో ప్లీజ్ అండి జరగండి. ప్లే ద వీడియో ఆన్ స్క్రీన్. This was का सीन है भाई, पिक्चर अभी बाकी है मेरे दोस्त. थिएटर में जय श्री राम जो है इतनी जोरों से गूंजेगा. जय श्री राम का नारा लगा दो कि यार जय श्री राम के नारे 100% लग रहे हैं.
ये याद रखना, दिस फिल्म विल बी सेलिब्रेटेड बाय एवरीबॉडी। मस्ट वॉच ये फिल्म बन जाती है। चुपचाप देख कर आओ, आपको प्राउड फील होगा। दोस्तों अभी के अभी जाइए, वो एक्सपीरियंस लेना जरूरी है दोस्तों। సో అలా తెలుగు, హిందీ, తమిళ్, సో అన్ని లాంగ్వేజెస్లో ఆడియన్స్ మెచ్చిన సినిమా మెరాయ్ వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యి బ్రహ్మాండంగా మీ అందరినీ పలకరించి బ్రహ్మాండమైన విజయాన్ని సాధించిన మెరాయి సినిమా ఇవాళ అంగరంగ వైభవంగా ఇక్కడ విజయవాడ ఉత్సవ్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ మెరాయి సెలబ్రేషన్ మీట్ జరుగుతుంది. సో ఈ మీట్కి ఇప్పుడే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ గారు విచ్చేయడం జరిగింది. సో అటు మెగాస్టార్తో వాల్తేరు వీరయ్య ఇచ్చారు, దాని తర్వాత మన బాలయ్య బాబుతో డాకు మహారాజ్ ఇచ్చారు, అండ్ ఇప్పుడు మళ్ళీ మెగాస్టార్తో మరొక చిత్రంతో మన ముందుకు రాబోతున్న బాబీ గారి కార్యక్రమానికి ఇప్పుడే విచ్చేశారు. వారికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే సందీప్ రాజ్ గారు యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. బివిఎస్ రవి గారు, వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే మహాబీర్ లావా మంచు మనోజ్ గారికి ఈ కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. పవర్ ప్యాక్డ్, పవర్ఫుల్ రోల్లో ఆయన మనందరికీ కనిపించి ఆయన పర్ఫార్మెన్స్తో మన అందరం మెచ్చుకునేలా చేశారు. సో వారికి కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఈ చిత్రం యొక్క రైటర్ సో మణిబాబు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదమురాసుగా స్వాగతం పలుకుతున్నాము. మణిబాబు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్, రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. వారిని వేదమురాసుగా ఆహ్వానం పలుకుతున్నాము మాట్లాడడానికి. వెల్కమ్ సార్, కంగ్రాచులేషన్స్. నమస్కారం విజయవాడ. తొమ్మిది దైవ గ్రంథాలు, ఫైట్ బిట్వీన్ ఈవిల్ అండ్ గుడ్ అనే ఆలోచన నా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక తల్లి ఆశయాన్ని తీర్చే కొడుకు అనే కథగా షేప్ చెందడానికి పట్టిన టైం 28 నెలలు. దానికి రాసిన వర్షన్లు 18, 100 రోజుల చిత్రీకరణలో చేసిన బెటర్మెంట్లు 1000, మొత్తం కలిపితే మిరాయ్ అనే పెయింటింగ్. కాదు అండి, వారు మాట్లాడుతున్నారు, కెమెరాస్ క్యాప్చర్ చేయాలి. సో దయచేసి అక్కడ ఉన్న కూర్చున్న యాక్టర్స్కి ప్రాబ్లంగా అనిపిస్తుంది. మీకోసం మిమ్మల్ని పలకరించడానికి అంత దూరం నుంచి వచ్చారు. ఈ కార్యక్రమం సజావుగా జరగాలి అంటే మీరందరూ కోఆపరేట్ చేయాల్సిందే. ఇక్కడ మీడియా ప్లీజ్, ఐ రిక్వెస్ట్, మీ మీడియా వారందరినీ కూడా నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు విజువల్ తీసుకోగానే ప్లీజ్ జరగండి పక్కకి. బికాజ్ ఇక్కడ స్పీచెస్ ఇచ్చేవారికి ఇబ్బందిగా ఉంటుంది, మాట్లాడే వాళ్ళకి వేదిక మీద. దయచేసి మీరందరూ జరగాలి, కూర్చోండి అక్కడ, జరగండి. సార్ మణిబాబు గారు ప్లీజ్ కంటిన్యూ. సో టు కంటిన్యూ, రెండు యుగాలు, మ్యాపుల్లో కనిపించిన 4 ప్రపంచాలు, 42 పాత్రలు, ఇంత కాంప్లెక్స్ ఆలోచనని అసలు స్క్రీన్ ప్లేలో సాయం కోసం చూస్తే సాయం చేసింది ఎవరో కాదు, రామాయణం రచించిన వాల్మీకి. బ్రహ్మర్షి వాల్మీకి ఎంచుకున్న దారి ఏదైతే ఉందో, నరుడు, అసురుడు, సాయం, సేన, అదే పద్ధతి ఈ కథకి ఎంచుకోవడం జరిగింది. మామూలుగా మనకు వర్కౌట్ అయితే నువ్వు తోపని, వర్కౌట్ అవ్వకపోతే పక్కోడ అభిప్రాయం అద్దెకి తీసుకునే రోజుల్లో నువ్వు రాయగలవు, నువ్వే రాయగలవు అని నా భుజం తట్టిన నా డైరెక్టర్ నాట్ ఓన్లీ అన్ ఎక్సలెంట్ క్రాఫ్ట్స్ మ్యాన్ బట్ ఆల్సో అ మ్యాన్ ఆఫ్ వాల్యూస్. అది అంటించిన మరకో కానీ విన్నాడు, అన్నీ విన్నాడు. అతని టీంని ఎన్నో మాటలన్నా విన్నాడు, పనే పరిష్కారాన్ని ఫీల్ అయ్యాడు. ఆ విన్న 100 విమర్శలకి వచ్చిన సుదర్శన చక్రమే ఈరోజు మిరాయి ఫలితం. ఆశయాలున్నా, ఆదర్శాలున్నా దానికి అదునిచ్చే ఒక చెయ్యి కావాలి. అదే తేజ సజ్జా గారు, విశ్వప్రసాద్ గారు. తేజ సజ్జా గారు చిన్నోడు కాదు, చిరంజీవి అంత భవితం ఆయన. ఇలాంటి ఆశలు, ఆశయాలు, ఆదర్శాలు ఉన్నప్పటికీ దాన్ని ఆదరించే ప్రజానికం కావాలి. అది మీరు మనస్ఫూర్తిగా ఈ సినిమాని ఈరోజు హక్కును చేర్చుకున్నందుకు సవినయంగా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇందాక నుంచి నేను కంటిన్యూస్గా చెప్తూనే ఉన్నాండి. అండ్ బ్యూటిఫుల్ రీతిక, వెల్కమ్ విభాగా మనందరికీ కనిపించారు. మనోజ్ గారు హాయ్. అమ్మో మామూలు పర్ఫార్మెన్స్, అది సూపర్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. యా, ఇప్పుడే లక్ష్మి అప్పుడప్పుడు మధ్యలో అలా
నా నీడలా పనిచేస్తూ ఉంటుంది అనమాట, ఎమర్జెన్సీ. సో ఎస్, మీరందరూ వేచి చూస్తున్న యాక్టర్స్తో మాట్లాడిద్దాం. దానికంటే ముందు నేను ఆయన కలర్ ఫోటో అంటూ ఒక మంచి సినిమాని మనందరికీ ఇచ్చి నేషనల్ అవార్డుని కూడా చిత్రానికి వచ్చేలా చేసుకొని డైరెక్టర్గా మనల్ని పలకరించడమే కాకుండా డాకు మహారాజులో పవర్ఫుల్గా కూడా కనిపించారు. ఆయన యాక్టర్గా కూడా మారారు అండ్ ప్రొడ్యూసర్గా కూడా మారి ఆయన సక్సెస్ అందుకున్నారు. సందీప్ రాజ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదమురాసంగా స్వాగతం పలుకుతున్నాము. వెల్కమ్ సందీప్ రాజ్ గారు, వెల్కమ్ టు విజయవాడ. చాలా ఏళ్ళగా ఇలా విజయవాడలో ఒక స్టేజ్ మీద నుంచొని మాట్లాడాలన్న కోరిక నా సినిమాతో జరుగుద్ది అనుకున్నా. సినిమాకి కొంచెం ముందు మిరాయితో జరిగింది. చాలా చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మిరాయి అనే సినిమా చూసిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే, ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి ఒక డిఫైన్ చేసే ఒక లైన్ వచ్చిందనమాట ఈ మిరాయి సినిమా చూడంగానే. సో టాలీవుడ్ అంటే ఏంటి అని అంటే, హీరోలని దేవుళ్ళలా చూపించాలన్నా మనమే, దేవుళ్ళని హీరోల్లా చూపించాలన్నా కూడా మనమే అని. సో ఆ లెవెల్ ఫీలింగ్ వచ్చింది. ఎందుకనంటే ఇలాంటి సినిమాలు ఇప్పుడు వస్తున్న జనరేషన్కి, ఇప్పుడు వస్తున్న ఒక జెన్జీ బ్యాచ్, జెన్ ఆల్ఫా బ్యాచ్, వీళ్ళందరికీ కూడా మన ఇతిహాసాలు, మన హిస్టరీ, వీటి గురించి చెప్పడానికి చాలా అంటే ఒక సినిమా అనే దాన్ని వాడుకొని టెక్స్ట్ బుక్కుల్లో, సోషల్ బుక్కుల్లో కాకుండా ఎంటర్టైన్మెంట్ ఫామ్లో ఇలా చెప్పటం అన్నది చాలా చాలా గొప్ప విషయం. ఇంకా ఇలాంటి సినిమాలు వచ్చి మన హిస్టరీ గురించి చాలా అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటి అని అంటే, మా మనోజ్ అన్న అది చూస్తున్నంతసేపు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే, ఎప్పుడో చిన్నప్పుడు మన అన్న ఒకళ్ళు యుఎస్ వెళ్ళిపోయి ఒక 8 ఏళ్ళు 7 ఏళ్ళు తర్వాత సడన్గా మళ్ళీ వస్తే ఎంత పర్సనల్ ఫీలింగ్ వస్తుందో, ఎంత ఆనందంగా ఉంటుందో అలా అనిపించింది మనోజ్ అన్నని చూడంగానే. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఒక విలన్గా బ్లాక్ స్వర్డ్ అనే క్యారెక్టర్లో చాలా ఫుల్ హైస్ ఇస్తూ, ఒక విలనిజం చూపిస్తూ, లుకింగ్ ఫార్వర్డ్ అన్న మన ఇద్దరం కూడా ఒకరోజు ఇలా చూపించాలని అనుకుంటున్నాను. అండ్ తేజ సజ్జా ఈ కైండ్ ఆఫ్ జానరా ఫిలిమ్స్ని ఇంకా ముందుకు తీసుకొచ్చి ఇంకా ఆడియన్స్ ముందుకు తీసుకురావాలి అని కూడా కోరుకుంటున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ కార్తీక్ ఘట్టంనేని డైరెక్టర్. ఒక ఈ కైండ్ ఆఫ్ బడ్జెట్స్లో ఈ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ని తీసుకొస్తూ హాలీవుడ్ సినిమా రేంజ్లో చూపించి సినిమాని ఎక్కడా తగ్గకుండా కంప్లీట్ టెక్నికల్లీ ఇంత లెవెల్ ఆఫ్ రిచ్ ఫిలిం చాలా రోజులైంది మనం చూసి. సో ఇది ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది ఈ సినిమా. అండ్ రితికా, యూ డిడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి కావాల్సిన బిగ్గెస్ట్ రూల్ ఏంటనంటే, ఒక స్ట్రాంగెస్ట్ ఎవర్ ఫీమేల్ క్యారెక్టర్ శ్రేయ గారు ఇందులో ఆ క్యారెక్టర్తో పాటు సినిమాని కూడా చాలా హోల్డ్ చేశారు. సో ఇట్స్ లైక్ ఫినామినల్ పర్ఫార్మెన్స్ అసలు ఈ సినిమాలో మిమ్మల్ని చూడటం ఇలాగా. అండ్ ఫైనల్లీ నేను ఇక్కడ రావడానికి కారణం నా పర్సనల్ ఎమోషన్ ఈ సినిమాకి. ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు నా టఫెస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో నన్ను నమ్మి నాకు మోగ్లీ అనే ఒక సినిమా ఇచ్చి నా కళని ఒక ఎక్కడ తగ్గకుండా చాలా బాగా సపోర్ట్గా నిలిచి, నాకు చాలా సపోర్ట్గా నిలిచి ఈ సినిమా అయ్యేలాగా చేశారు. అండ్ ఇలాగే ఇంకా ఒక విజన్తో ఇలాంటి సినిమాలను నమ్మి ఆ బడ్జెట్స్ని వాటిని అసలు ఎక్కడ లెక్క చేయకుండా జస్ట్ లైక్ కంటెంట్ని నమ్మి తీసుకురావడం అన్నది మామూలు విషయం కాదు. సో అండ్ టు ద టీమ్ అండ్ నా ఫేవరెట్ ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి, ఫినామినల్ జాబ్, అసలు నెక్స్ట్ లెవెల్ స్టఫ్, అసలు మీ అలా లేపి 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 వదిలిపెట్టారు సినిమాని. సో కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్.
కృతి గారు, సుజిత్ గారు అందరూ ఎంతోమంది కష్టపడి ఈ సినిమాని ఈ లెవెల్లో నిలబెట్టారు. కంగ్రాట్స్ టు ఎవ్రీవన్. అండ్ యా, సో ఫైనల్గా ఇంకెవరన్నా చూడకపోతే థియేటర్కి వెళ్ళి చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. థియేటర్లో అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా ఇది. అండ్ లాస్ట్ బట్ ద బెస్ట్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సందీప్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చి ఆయన సినిమా మీద అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మీద ఉన్న ప్రేమను చాటుకున్నారు. మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఎస్, చిన్నప్పుడే డెస్టినీ ఆయన్ని సినిమాల వైపు అడుగులేసేలా చేసిందనమాట. సో బ్లాక్ బాస్టర్ సినిమాల్లో బ్లాక్ బాస్టర్ హీరోలతో నటించేలా చేసింది. దాని తర్వాత హీరోగా మారి జాంబిరెడ్డితో సూపర్ సక్సెస్ని అందుకొని హనుమాన్తో పాన్ ఇండియా స్టార్గా మారి ఇప్పుడు మిరాయితో వరల్డ్ వైడ్ తన పర్ఫార్మెన్స్కి ఆ అభినందనల్ని అందుకుంటున్న తేజ సజ్జా గారు. అండ్ ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో ఉంది. సో ఆ వీడియోని ఇప్పుడు మనం ప్లే చేసేద్దాం. ప్లే ద వీడియో ఆన్ స్క్రీన్. The moment he gets this big stick, the hero should look very powerful. సో ఎస్, ఆ కష్టం చూసాం మనం ఆ వీడియోలో. ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని కూడా మనం చూస్తున్నాము. ఇప్పుడు మిరాయితో బ్రహ్మాండమైన విజయాన్ని ఆయన లిస్ట్లో వేసుకున్నారు. సో మనం ఆయన పర్ఫార్మెన్స్ని చూసాం. అద్భుతంగా ఆయన మన ముందుకు రావడం జరిగింది. వేద పాత్రలో సూపర్ యోధాగా తేజ సజ్జా మనందరినీ మిరాయితో పలకరించడం జరిగింది. ఒకసారి డైరెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, ఒక ఓయేసుకుందామా కార్తిక్ గారికి? ఆ విజువల్ వండర్ని, ఆ మిరాయి వరల్డ్ని, సినిమాటోగ్రఫీయే కాదు అద్భుతమైన దర్శకత్వంతో మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. అలాగే మనోజ్ గారికి ఒక ఓయేసుకుందామా? మహాబీర్ లామా అంటూ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్తో మనందరినీ పలకరించారు. అండ్ ద బ్యూటిఫుల్ శ్రేయా గారికి ఓ వేసుకోండి అయ్యా, నేను ఓ అన్నాకే అరుస్తున్నారు మీరైతే. అండ్ రితిక, ఎస్. సో మరి ఇప్పుడు వీళ్ళందరికీ ఓ వేసుకున్నాం కాబట్టి బీవీఎస్ రవి గారికి కూడా ఒక ఓ వేసుకుందామా? దాని తర్వాత ఫస్ట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మన టీజీ విశ్వప్రసాద్ గారికి ఒక ఓ వేసుకోండి. ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడ వరకు వచ్చిందంటే ఆయన కారణమే అన్నమాట. సౌండ్ ఇంకాసేపట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బీవీఎస్ రవి గారు, మా లిస్ట్లో ఇప్పుడు మీ పేరే వచ్చిందండి, లక్కీ డ్రాలో వచ్చినట్టు. దయచేసి మీరు వేదిక మీదకి రావాలి. ఓకే, బీవీఎస్ రవి గారు ఇంకాసేపట్లో వస్తాను అంటున్నారు. సో ఎస్, మరి ఇప్పుడు ఇంత మంచి పవర్ఫుల్ మ్యూజిక్ని మనందరికీ అందించిన గౌర హరి గారు పర్ఫామ్ చేయబోతున్నారు లైవ్లో మీ అందరి ముందు. సో వారికి వేదిక మీదకి స్వాగతం పలికేస్తున్నాము. హనుమాన్కి సూపర్ ట్యూన్స్ ఇచ్చి హనుమంతుడి బ్లెస్సింగ్స్తో సక్సెస్ 9 లిస్ట్లో వేసుకున్నారు. మిరాయికి సూపర్ సంగీతాన్ని అందించి మిరాయిని శ్రీరాముడి ఆశీస్సులతో ఆయన లిస్ట్లో వేసుకోవడం జరిగింది. అండ్ గౌర హరి గారు ఇప్పుడు పర్ఫామ్ చేస్తారు మనందరి ముందు. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు గౌరహరి. హనుమాన్ లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం మిరాయ్. కనకదుర్గమ్మ వారికి పాదాభివందనం చేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు విశ్వ సార్ అండ్ కార్తిక్ ఘట్టమనేని సార్. అండ్ ఐ డూ వెల్కమ్ ఆల్ మై సింగర్స్. సాయి చరణ్ గారు కమా. ఈరోజు మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చితే కనుక దాంట్లో ఒక 45 మెంబర్స్ ఉన్నారండి. అందులో ప్రస్తుతానికి ఇక్కడ ఒక 6 ఉన్నారు. వాళ్ళు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈజ్ మిస్టర్ సాయి చరణ్. హాయ్ విజయవాడ. మీకు రఘునందన నచ్చిందా? హనుమాన్లో అది ఈయనే పాడారు. హనుమాన్ చాలీసా నచ్చిందా? ఈయనే పాడారు. అలాగే ఇప్పుడు మిరాయిలో మీకు క్లైమాక్స్లో వచ్చిన శరధీశమని రఘువంశముదని కాలాతీత కాంతి కిరణములని ఈయనే పాడారు. అండ్ ఇప్పుడు మీ ఎదురుకుండా సినిమాలో లెంత్ వల్ల కట్ అయిపోయిన సాంగ్, ఓపెనింగ్ మదర్ సాంగ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు పెర్ఫామ్ చేస్తారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. లిజన్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం గారు, చైతు గారు, తేజస్విని గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉందండి, ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీలో మేమందరం పార్టిసిపేట్ చేసినందుకు, పాడినందుకు. సో ఈరోజు మనతో చైతు ఉన్నాడు, హర్షవర్ధన్, హరిణి, నాదప్రియ, తేజస్విని. మేమందరం కలిసి ఇప్పుడు పాడబోతున్నాం మదర్ సాంగ్.
రెడీయా? మీరు ఒకసారి అందరు రెడీ అంటే స్టార్ట్ చేస్తాం మేము. రెడీయా? వినపడలేదండి, ఒక్కసారి గట్టిగా. సూపర్, ఇప్పుడుంది వైబ్. జైత్రయాతోనే వస్తుందండి ఈ సాంగ్. రెడీయా? హరిగౌర గారు చెప్పినట్టు మేమందరం చాలా కష్టపడి పనిచేసామండి. ఎందుకంటే మా అందరికీ మీలాగే సినిమా అంటే చాలా పిచ్చితోనే ఇక్కడ ఉన్న ఈరోజు హీరో గారు కానీ మనోజ్ గారు కానీ అందరూ వర్క్ చేశారు. సో అందుకనే మా అందరికీ డిజర్వ్డ్ సక్సెస్ అనుకుంటున్నాము. ఇది మిరాయి. దేర్ వి గో. Thank you so much. Thank you. Thanks to all my team. Thank you everyone. మాట్లాడేసానా? నేను మాట్లాడాల్సిందంటే సౌండ్లో చెప్పేశాను. సార్, మా ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామ్ కృష్ణరాజు సార్కి గుడ్ ఈవినింగ్ సార్. అలాగే కందుల్ దుర్గేష్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. అండ్ ఇక్కడికి రాలేకపోయిన నా టీం తరఫున కూడా మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు ప్రోగ్రామర్స్ ఎబినేజర్ పాల్ గారు, వైద్య గారు, సిద్ధార్థ్ సాలూర్ గారు, వికాస్ బడీసా గారు, ఇలాగా అందరి పేర్లు చెప్పలేను కానీ హరిహరన్ గారు, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ అండి. నేను ప్రతిసారి ఎందుకు చెప్తాను అంటే కనుక తెర ముందు కనిపించే వాళ్ళకంటే తెర వెనక టెక్నీషియన్స్ కూడా ఒక యుద్ధం చేస్తారు. అందుకనే వాళ్ళ గురించి సాధ్యమైనంత వరకు మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. యాజ్ డైరెక్టర్ నేను కూడా కలగంటాను సౌండ్ది. ఆ సౌండ్ని లైవ్లోకి తీసుకొచ్చి మీ అందరికీ ఒక ఎనర్జీ నింపడానికి వెనకాతల చాలామంది అహర్నిశలు రాత్రి పగలు అని తేడా లేకుండా సినిమా మీద విపరీతమైన ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో పనిచేస్తారండి. అందుకనే వాళ్ళందరి తరఫున కూడా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా లిరిసిస్ట్ చంద్రబోస్ సార్, జైత్ర రాసిన చంద్రబోస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇక్కడ నేను ముఖ్యంగా మెన్షన్ చేయాల్సింది మా రఘు గారు అని సౌండ్ ఎఫెక్ట్స్ అండి. ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ అసెట్ ఫర్ దిస్ ఫిలిం. ఇలాంటి ఫిలిమ్స్కి నాట్ ఓన్లీ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అత్యద్భుతమైన ఫీలింగ్ మీకు కలుగుతుంది థియేటర్లో అంటే కనుక విజువల్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు సౌండ్ ఎఫెక్ట్స్ అది ఇచ్చిన రఘు గారికి థ్యాంక్ యూ సో మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ మీ అందరికీ. అలాగే డిటిఎస్లో మాకు వచ్చినటువంటి జీవన్ గారు, రాధాకృష్ణ గారు, ఇలా చాలా టెక్నీషియన్స్ ఉన్నారండి. అందరి తరఫున మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు ఇక్కడ సమయ దృష్ట్యా నేను ఇంకోటి పెర్ఫామ్ చేద్దాం అనుకున్నా, అది ట్రాక్తో కుదరట్లేదు. మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని కలుస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరహరి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ హరి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మళ్ళీ కలుసుకుందాం మనము. అండ్ ముందుగా ఈ సెలబ్రేషన్స్ అంటే కేక్ కటింగ్ ఉంటుంది. అండ్ దానికోసం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి మిరాయి లాంటి బ్లాక్ బాస్టర్ని మనందరికీ అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. ముందుగా వారిని వేదికకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే ఈ సెలబ్రేషన్స్లో మరి సమయాన్ని కేటాయించి ఇక్కడ వరకు విచ్చేసిన రాజకీయ అతిథులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. సో వారికి వేదికకి వెల్కమ్ చెప్పేద్దాం. అండ్ ముందుగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారిని సగౌరవంగా వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. అలాగే RRR గారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. అలాగే కేసినేని శివనాథ్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. పట్టాభి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ వారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. సో మరి ఈ సెలబ్రేషన్స్లో మరొక అద్భుతమైన సెలబ్రేషన్ ఏంటంటే కందుల దుర్గేష్ గారి పుట్టినరోజు. సో వారికి ముందుగా అడ్వాన్స్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం సార్. మేము రేపటి పుట్టినరోజున మేము ఇవాళ ఈ వేదిక మీదే సెలబ్రేట్ చేసేసుకుంటున్నాం అనమాట ఈ సెలబ్రేషన్స్లో. సో ముందుగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్. ఎస్, అండ్ అలాగే ఇప్పుడు ఈ మూవీ టీం అందరినీ కూడా వేదిక దూరాసంగా స్వాగతం పలుకుతున్నాం. అండ్ ముందుగా అనిల్ సుంకర గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఇవాళ సో రితికా నాయక్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక దూరాసంగా స్వాగతం పలుకుతున్నాము. రితికా జీ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్.
అర్మాన్ మాలిక్ గారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. శ్రేయా గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మంచు మనోజ్ గారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. అండ్ కార్తికేయ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సందీప్ రాజ్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే బీవీఎస్ రవి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ డైరెక్టర్ ఆఫ్ మిరాయి కార్తిక్ గారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. గౌర హరి గారు మ్యూజిక్ డైరెక్టర్ వారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. అండ్ మరి ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ బాబీ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. అండ్ మిరాయితో సూపర్ సక్సెస్ని అందుకున్న హీరో, పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన హీరో తేజ సజ్జా గారిని, వేదాగా సూపర్ యోధాగా మనల్ని పలకరించిన తేజ సజ్జా గారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము. అర్మాన్ మలిక్ జీ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. శశి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. రైటర్ మణిబాబు గారు అండ్ ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో ఎస్, మరి ఇప్పుడు మనం కేక్ కట్ చేద్దాం. సో ఎస్, మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారి పుట్టినరోజు రేపు. సో దాన్ని ముందుగానే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు కందుల దుర్గేష్ గారు. శ్రీ కందుల దుర్గేష్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మిరాయి సెలబ్రేషన్స్లో ఆయన పుట్టినరోజు వేడుకలు కూడా మొదలైపోయాయి వాటి నుంచే అని చెప్పాలి. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్ శశి గారిని వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. శశి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సురేష్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఒక్క నిమిషం ఇది చెరపండి. సో మీ ఇటు ఈ టేబుల్ తీసేయండి మా. ఇక్కడ రండి, తొందరగా రండి, ఈ టేబుల్ తీయండి. ఒక ఫోటో సార్, ఒక ఫోటో కోసం అందరినీ ముందుండవలసిందిగా. తేజ గారు ఉన్నారు, ఓకే. ఒక్క ఫోటో సార్, విత్ టీమ్ ఒక్క ఫోటో. ఎస్, విత్ గెస్ట్లు కూడా సార్. అండ్ అలాగే మినిస్టర్ గారి చేతుల మీదుగా సో విజయవాడ ఉత్సవ్ది బుక్ లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఫోటో అయిపోతే చెప్పండి. డన్? యా సార్. 11 రోజుల పాటు జరగబోతుంది. మామూలుగా దసరా అంటే నవరాత్రులు, కానీ 11 మ్యాజికల్ డేస్ని మీరు చూడబోతున్నారు. సో విజయవాడ ఉత్సవ్ బుక్ లాంచ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా జరుగుతుంది. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా సో మంత్రివర్యులు, మన సినిమాటోగ్రఫీ అండ్ టూరిజం మినిస్టర్ సో శ్రీ కందుల దుర్గేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, ఇంత సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
అత్యద్భుతంగా రూపొందించినటువంటి మిరాయి చిత్రం ఇంత అద్భుత విజయాన్ని అందుకున్నటువంటి శుభ సందర్భంలో అమ్మలు కన్న అమ్మ కనకదుర్గమ్మ వెలిసినటువంటి విజయవాడలో ఈ పున్నమి ఘాట్లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ విజయోత్సవ సభకి విచ్చేసినటువంటి సినిమాలోని నటీనటులకి, సాంకేతిక వర్గానికి, అన్నిటికంటే మించి విచ్చేసినటువంటి 50 మంది అభిమానులందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా చిరకాల మిత్రులు, సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్నటువంటి సుప్రసిద్ధ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారు, వారి ద్వారా వచ్చినటువంటి ఈ సినిమా ఇంత విజయం సాధించడం అనేది ఆయన మిత్రులుగా మా అందరికీ కూడా ఆనందకరమైనటువంటి విషయంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదే సందర్భంలో విశ్వప్రసాద్ గారు ఆయన యొక్క స్నేహ ధర్మాన్ని, స్నేహామృతాన్ని నాకు పంచిపెట్టే విధంగా రేపు జరిగేటువంటి పుట్టినరోజుని ఒకరోజు ముందుగానే ఈ వేదిక మీద నిర్వహించినందుకు కూడా విశ్వప్రసాద్ గారికి మన అందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే చూసాం మిరాయి చిత్రం తాలూకు పాటలు, అదేవిధంగా ఈ చిత్రం సాధించినటువంటి విజయం. ఇవాళ కొన్ని రోజుల పాటు, కొద్ది కాలం పాటు సరైనటువంటి విజయాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి తెలుగు సినిమా మిరాయి చిత్రంతో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకోవటం, అందులోనూ మన పురాణ ఇతిహాసాల్ని దృష్టిలో పెట్టుకుని ఏవైతే మనకి రామాయణం లాంటి మహాగ్రంథం మనకి వాల్మీకి మహర్షి అందించారో, ఆ రామాయణ గ్రంథం నుంచి కొంత భాగాన్ని ఉటంకించుకుని, అదేవిధంగా ఆ రోజు జరిగినటువంటి యుద్ధంలో విజయం సాధించిన తర్వాత పూర్తి స్థాయిలో మారు మనసు పొందినటువంటి అశోకుడి యొక్క విధానాన్ని, ఆయన చూపించిన మార్గంలో కొన్ని గ్రంథాలకు సంబంధించి ఒక కథని అల్లి, ఆ కథ ద్వారా ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని రూపొందించినటువంటి విశ్వప్రసాద్ గారికి, అదేవిధంగా ఆ చిత్రాన్ని సెల్యులాయిడ్ మీద అద్భుతంగా చిత్రీకరించినటువంటి కార్తీక్ ఘట్టమనేని గారిని కూడా మన అందరి తరఫున కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇవాళ హనుమాన్ తోటి ఒక అద్భుత విజయాన్ని పొంది యువతరంలో ఒక భరోసా కల్పించేటువంటి కథానాయకునిగా పేరు పొందినటువంటి సజ్జా తేజ గారు ఇవాళ మళ్ళీ మిరాయి చిత్రంతో, అదే సజ్జా తేజ గారు, తేజ సజ్జా వారు మిరాయి చిత్రంతో మరొక అద్భుతమైనటువంటి విజయాన్ని పొంది ఇవాళ మన ముందు నిలబడ్డారు. వారికి బంగారు భవిష్యత్తు ఉండాలనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మంచు వారి కుటుంబం నుంచి వచ్చి ఒక అద్భుతమైనటువంటి నటుడిగా ఇప్పటి వరకు అనేక చిత్రాల్లో వైవిధ్యభరితమైనటువంటి పాత్రల్ని పోషించి కథానాయకునిగా, ప్రతినాయకునిగా, క్యారెక్టర్ రోల్లో అన్ని విధాలుగా కూడా అందరినీ ఒప్పించి ఇవాళ ఈ చిత్రంలో ప్రతి కథానాయకునిగా, ప్రతి నాయకునిగా అద్భుతమైనటువంటి పాత్ర పోషణ చేసినటువంటి మంచు మనోజ్ గారికి కూడా మనందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ, తెలుగు సినిమా రంగంలో అగ్ర హీరోలందరితోటి కూడా కథానాయికగా నటించి ఒక పక్కన గ్లామర్ రోల్స్ని, మరో పక్కన నటనకి అవకాశం ఉన్నటువంటి పాత్రలను కూడా పోషించి అశేష ఆంధ్ర ప్రజానీకం యొక్క ప్రత్యేకమైన అభిమానాన్ని పొందినటువంటి శ్రీమతి శ్రేయ గారు ఇవాళ ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాత్ర పోషించి మన అందరి అభిమానాన్ని చూరగొన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, యువ కథానాయిక ఇవాళ ఆమె పేరు హతికా నాయక్ గారు, రుతికా నాయక్ గారు ఒక మంచి హీరోయిన్గా రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి స్థానాన్ని పొందగలిగేటువంటి కథానాయికగా ఈ చిత్రంతో గొప్ప విజయాన్ని అందుకున్నందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, మనం చూసాం ఇప్పుడు అద్భుతమైనటువంటి సంగీతాన్ని, దాంతోపాటు
బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటాం కదా, దాన్ని కూడా అత్యద్భుతంగా అందించినటువంటి హరి గారికి కూడా మన అందరి తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, అన్నిటికంటే మించి ఈ చిత్రాన్ని ఇంత కనువిందుగా మనకు చూపించడానికి ఆయన కేవలం రచయిత మాత్రమే కాదు, దర్శకుడు మాత్రమే కాదు, అత్యద్భుతమైనటువంటి సినిమాటోగ్రాఫర్గా కూడా ఉన్నటువంటి కార్తీక్ ఘట్టమనేని గారిని మన అందరి తరపున కూడా మరొక్క మారు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఒక సినిమాని, మైథాలజీకి సంబంధించిన సినిమా, ఫ్యాంటసీకి సంబంధించినటువంటి ఒక సినిమాని ఇవాళ ఉన్నటువంటి ప్రజల అభిరుచికి అనుగుణంగా మలచడం అంటే సామాన్యమైన విషయం కాదు. చాలా కన్విన్సింగ్గా ఆ సినిమా తీయాల్సి ఉంటుంది. ఇతిహాసాల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని సోషలైజ్ చేసి దాన్ని ప్రజల ముందు పెట్టి దాన్ని ప్రజలందరి అభిష్టం మేరకు విజయం పొందాలంటే చాలా ప్రతిభ ఉంటే కానీ అది సాధించలేరు. అటువంటి అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి యువ దర్శకుడు, యువ సినిమాటోగ్రాఫర్, యువ రచయిత కార్తీక్ ఘట్టమనేని గారికి బంగారు భవిష్యత్తు ఉండాలనేటువంటి మాటని మరొక మారు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ సినిమాలో పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులకి, నటీనటులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అన్నిటికంటే మించి మాకు విశ్వప్రసాద్ గారి విజయం చాలా అవసరం. ఆయన ఇప్పటికే చాలా సినిమాలు తీశారు, చాలా సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకున్నారు. రాబోయే రోజుల్లో ప్రభాస్ గారితోటి రాజా సాహెబ్ సినిమాని కూడా త్వరలోనే తీసుకురాబోతున్నారు. అయితే ఇప్పటి వరకు ఆయనకి సరైనటువంటి అచ్చమైనటువంటి హిట్ పడలేదనేటువంటి భావన ఒక పక్కన ఉంది. దాన్ని పటాపంచలు చేస్తూ ఒక అద్భుతమైన హిట్ పొందినటువంటి విశ్వప్రసాద్ గారికి మనందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఒక నవతరం నాయకుడు, మీ అందరి ఆదరాభిమానాల్ని చూరగొన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ నుంచి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయినటువంటి జనసేన పార్టీ తరఫున ఆయన యొక్క ఆశీస్సులతోటి మంత్రిని అయినటువంటి నేను ఆయన పార్టీ తరఫున మీ ముందు నిలబడి ఇవాళ ఈ సినిమా గురించి మాట్లాడడం, అందున నేను సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి మంత్రిని కావటం నాకు పవన్ కళ్యాణ్ గారు అందించినటువంటి ప్రత్యేకమైనటువంటి అదృష్టం అనేటువంటి మాటని మరొక మారు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సైతం తెలుగు సినిమా పరిశ్రమ వేళ్ళూనుకునేలాగా ఇక్కడ కూడా అద్భుతమైనటువంటి స్టూడియోలు కానీ, రికార్డింగ్ థియేటర్లు కానీ, రికార్డింగ్ థియేటర్లు కానీ మౌలిక సదుపాయాల కల్పన చేయటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తప్పనిసరిగా కృషి చేస్తుందని, అందుకు అవసరమైనటువంటి అన్ని రకాల సహకారం అందించడానికి సినిమాటోగ్రఫీ మంత్రిగా నేను కూడా ఎల్లవేళలా కూడా మీకు అందుబాటులో ఉంటాననేటువంటి మాటని ఈ సినిమా రంగం వారందరికీ తెలియజేస్తూ, తప్పనిసరిగా ముందుకు వెళదాం, తెలుగు సినిమాని ఆంధ్రదేశంలో కూడా ముందుకి తీసుకెళ్దాం అనేటువంటి మాటని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కందుల దుర్గేష్ గారికి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సార్ మరొకసారి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ RRR సినిమా ఎంత సూపర్ సక్సెస్ఫుల్లో, ఎంత బ్లాక్ బాస్టర్ RRR గారు కూడా అంతే అనమాట. సో చాలా మంచి మనిషి. క్షమించాలి, ఇదే వేదిక మీద స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అనుంగు శిష్యునిగా ఉన్నటువంటి పట్టాభి గారు కూడా వేదిక మీద ఉన్నారు. వారికి మనందరి తరపున, ఆయన విజయవాడ వాస్తవ్యులు, ఆయనకు కూడా మనందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మినిస్టర్ గారికి. అండ్ ఎస్, దీని తర్వాత మనం RRR గారి స్పీచ్ విందాము. ఇప్పటికే చాలా సమయాన్ని వారు కేటాయించి ఇక్కడికి విచ్చేసి టీంని ఆశీర్వదించడానికి ఆయన ఇంత సమయాన్ని మనకి ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇప్పుడు RRR గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. రఘురామకృష్ణరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడే తన కంచు కంఠంతో సభ దద్దరిల్లిపోయేలాగా చెప్పాలంటే మంచు మనోజ్ కన్నా గంభీరంగా మా దుర్గేష్ గారు మాట్లాడి వెళ్ళిపోయారు. ఆయన మాట్లాడిన తర్వాత నాలాంటి వాయిస్ వీక్గా ఉన్న వాళ్ళు మాట్లాడటం చాలా కష్టం. అయినా ఈ సినిమా గురించి మాట్లాడాలి.
నాకు ఎంతో ఆప్తులు విశ్వప్రసాద్ గారు. తరచూ నేను సినిమాలు తీయకపోయినా రెగ్యులర్గా మేము టచ్లో ఉంటూ ఆయనకి కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాను. ఈ సినిమా మటుకు ఇట్స్ ఏ విజువల్ వండర్. యువ కథానాయకుడు తేజ సజ్జా చాలా అద్భుతంగా నటించాడు. నాయకుడిని మించి ప్రతి నాయకుడు, యాంటాగనిస్ట్ అంటారా, విలన్ అంటారా, ఏమంటారో కానీ మా మనోజ్ అత్యద్భుతంగా, అంటే ఎప్పుడైనా సరే ఆ ప్రతి నాయకుడు పాత్ర పవర్ఫుల్గా ఉంటేనే మరి చివరిలో ప్రతి నాయకుడిని తుదముట్టించే హీరో పాత్ర అంత ఎలివేట్ అవుతుంది. తేజ ఎక్స్ట్రాడినరీగా కష్టపడ్డాడు. మనం ఏదో విజువల్ ఎఫెక్ట్స్ అనుకున్నాం, ఎంత కష్టపడ్డాడో ఇందాక చూపెట్టారు ఆ సినిమా మేకింగ్ షాట్స్లో. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది హీరోకి చాలా అవసరం. ఎంత వరుసగా 3 హిట్లు వచ్చినా చక్కగా ఒదిగి ఉండే తేజ సజ్జా ఈజ్ గోయింగ్ టు బి అన్స్టాపబుల్ హీరో. రాబోయే రోజుల్లో అత్యున్నత స్థాయికి తేజ బాల నటుడిగా స్టార్ట్ అయ్యి మరి ఈరోజు ఎంతోమంది అభిమానుల హృదయాలు చూరగొన్నాడు. రాబోయే రోజుల్లో మరిన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చి అందరు హీరోల్లాగా సంవత్సరానికి 1 సినిమా కాకుండా కనీసం 3 సినిమాలు చేయాలి. నువ్వు కాదు, మారాలి ఇప్పుడు ఎందుకంటే హీరోల కొరత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మరిన్ని సినిమాల్లో నటించాలని. ఇక ఈ సినిమా గురించి వస్తే, ఫ్యాంటసీ సినిమా, జనరల్గా ఫ్యాంటసీ సినిమా అంటే అర్థం లేకుండా ఎలాగైనా తీయొచ్చు. కానీ ఎంతో అర్థవంతంగా ఆ రామతత్వాన్ని కూడా చక్కగా చూపిస్తూ, సర్వశక్తులు కావాలి అంటే ఆ శ్రీరాముని ధనుస్సులో ఉన్న ఆ విల్లుని ఆసరాగా తీసుకుని అత్యద్భుతమైన విజయం, అలాగే ఆ జటాయు సోదరుడు లాంటి ఆ పక్షి సహాయంతో మరి ఆ శత్రువుని ఏదైతే గ్రంథాలు పాపం శ్రీయా గారు చాలా కష్టపడి సేవ్ చేయాలనుకుంటారో ఆ గ్రంథాలని సేవ్ చేయటానికి రామబాణంలోని కదా అందరూ చూసారా ఇక్కడ, దాన్ని ఆసరాగా చేసుకొని ఒక పక్క రామతత్వాన్ని, అంటే ప్రతి హిందువు కూడా కంపల్సరీగా చూసే విధంగా ఈ చిత్రాన్ని మలచిన కార్తీక్ ఘట్టమనేనికి హ్యాట్స్ ఆఫ్. ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ డైరెక్టర్. చాలా ఎక్స్ట్రాడినరీగా రామతత్వాన్ని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రతి హిందువు చూసి, అంటే స్పృశించాడు అంతే రామతత్వాన్ని, కానీ ప్రతి హిందువు గర్వపడే విధంగా ఇంత అత్యద్భుతమైన సినిమాని తను డైరెక్ట్ చేయటం, సినిమాటోగ్రఫీ, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఐఎమ్ ప్రౌడ్ టు సే హరి నా ఉండి నివాసి, అంటే ఒరిజినల్గా మా ఉండి వాసి అతను. ఈరోజు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే మరి భారతదేశంలో ఉన్న ఏ అగ్రగామి, ఇప్పుడు అందరూ మనం అనిరుద్ధ్, దేవి ప్రసాద్, అంతకు మించిన రేంజ్లో ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన హరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ యూనిట్ విశ్వప్రసాద్ గారు డెఫినెట్గా రాబోయే రోజుల్లో రాజాసాబ్తో మరింత విజయాన్ని ఆయన తప్పకుండా చూస్తారు. ఇక నుంచి శ్రీరాముని ఆశీస్సుల లేక ఆయన స్వయం కృష రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన హిట్స్ పీపుల్స్ మీడియా నుంచి రావాలని, మరిన్ని ఉత్సవాలు మన విజయవాడలో చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బిఫోర్ ఐ కన్క్లూడ్, హీరోయిన్ రితిక చాలా నిజంగా బొమ్మలాగా ఉంది. ఎందుకంటే ఆ సినిమా చూసినప్పుడు ఇంత మునుపు కొంచెం ఒక టాక్ వచ్చింది ఏంటంటే
ఏఐలో హీరోయిన్ తయారు చేసేసారు, నిజంగా ఆ సినిమాలో హీరోయిన్ లేదు అని చెప్పి దెర్ వాజ్ సమ్ పబ్లిసిటీ ఎర్లియర్ దట్ ఓన్లీ ఏఐ క్రియేటెడ్ హీరోయిన్ ఈస్ దేర్ ఇన్ ద ఫిల్మ్. బట్ షీ లుక్స్ లైక్ ఏఐ క్రియేటెడ్ హీరోయిన్. యూ లుక్ సో ప్రెటీ అండ్ ఐ విష్ you would act in many more films in our People's Media banner. పాపం మా మనోజ్కి సినిమాలో హీరోయిన్ లేదు, అన్ని మాయలు మంత్రాలు బుష్ బుష్ తప్ప హీరోయిన్ లేదు. అంటే ఆవిడ హీరోయిన్ కాదుగా ఈ సినిమాలో, తల్లి. సో మనోజ్ ఇలాగే నాయకుడిగానే కాకుండా ప్రతి నాయకుడిగా మరింత రాణించాలని, ఎందుకంటే మా మోహన్ బాబు గారు మేమందరూ ఎప్పుడో కొన్ని దశాబ్దాలుగా స్నేహితులం కాబట్టి మనోజ్ ఎంత స్థాయికి ఎదిగినప్పటికీ నా దగ్గర బాలుడే. సో ఐ విష్ the team of Vishwa Prasad garu to have many more successes and all the best, sir. థ్యాంక్ యూ చుప్లార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి రఘురామరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఇప్పుడు పట్టాభి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. పట్టాభి గారు. బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ మిరాయ్ నిజంగా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్సెస్ I had in recent times. It was truly a visual treat. All credit goes to the director Karthik Gattamaneni. చాలా అద్భుతంగా తెరకెక్కించినటువంటి సినిమా మిరాయ్. మరి ఈ సినిమా కథానాయకుడు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హీరో తేజ సజ్జా గారికి, అదేవిధంగా మనసున్న మంచి మనిషి మన మంచు మనోజ్ గారు. నేను కూడా ఆయన అభిమానిని, ఆయన నటనకి అభిమానిని. నా కోరిక ఏంటంటే ఆయన ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి, ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఎక్కువ సినిమాలు చేయాలి, మరింతగా ప్రేక్షకులందరినీ కూడా రంజింపజేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మూవీ హీరోయిన్ రితికా గారికి, రాధాస్ మదర్ ఇన్ రియల్ లైఫ్ బట్ టు బీ తేజాస్ మదర్ ఆన్ స్క్రీన్ అంటే మాకు కొంత టైం పట్టింది డైజెస్ట్ చేసుకోవడానికి. బికాస్ వీ వర్ ఆల్ యాజ్ యంగ్స్టర్స్ వీ యూస్ టు వాచ్ యువర్ మూవీస్, వీ వర్ ఆల్ యువర్ ఫ్యాన్స్. ఐ నో, బట్ గ్రేట్ పర్ఫార్మెన్స్ అండ్ ఐ కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్, ఎస్పెషలీ ది మ్యూజిక్ డైరెక్టర్ గౌరా హరి. గ్రేట్ పర్ఫార్మెన్స్, గ్రేట్ మ్యూజిక్. ఇప్పుడే లైవ్లో కూడా చూసాం మీ పర్ఫార్మెన్స్. విల్ డెఫినెట్లీ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్. అండ్ మిరాయ్ తర్వాత మన ముందుకి రాబోతున్నటువంటి మరొక బ్లాక్ బస్టర్ విజయవాడ ఉత్సవ్. దసరా సందర్భంగా ఈంద్రకిలాద్రిపై వెలసి ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాలకి మరింత వైభవాన్ని తీసుకొచ్చే విధంగా విజయవాడ నగరంలో విజయవాడ ఉత్సవ్ని నిర్వహిస్తున్నాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారి సారథ్యంలో మరి విజయవాడలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అనే ఒక వేదికని ఏర్పాటు చేసుకుని మరి ఉత్సవాన్ని 11 రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ పున్నమి ఘాట్లో కానివ్వండి, అదేవిధంగా గొల్లపూడి ఎక్స్పోలో కానివ్వండి, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల మ్యూజిక్ కాలేజ్, ఎంజీ రోడ్, ఇట్లా వివిధ ప్రాంతాల్లో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మరి ప్రజలందరినీ కూడా రంజింపజేయటానికి ఇవన్నీ కూడా సిద్ధం చేయటం జరిగింది. ప్రకాశం బ్యారేజ్ పైన అత్యద్భుతమైనటువంటి ఫైర్ వర్క్స్ షో కానివ్వండి, డ్రోన్ షోస్ కానివ్వండి, ఎంజీ రోడ్లో ఒక కార్నివల్, ఫస్ట్ టైం మన రాష్ట్రంలో ఒక ఫెస్టివ్ కార్నివల్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఆ రకంగా మిరాయ్ తర్వాత మీరు చూసేటటువంటి చూడబోయేటటువంటి మరొక బ్లాక్ బస్టర్ విజయవాడ ఉత్సవ్. దీనిలో మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఉత్సవాన్ని కూడా విజయవంతం చేయాలి. అమ్మవారి దసరా ఉత్సవాలు మరింత వైభవంగా జరిగే విధంగా
మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ చివరిగా మరి టీజీ విశ్వప్రసాద్ గారు ఈ సినిమా నిర్మాత, ఇప్పుడే డిస్ట్రిబ్యూటర్స్ చెప్తా ఉన్నారు, సచ్ ఎ లార్జ్ హార్టెడ్ మ్యాన్, నిజంగా కూడా ఎంతో విశాల హృదయం కలిగినటువంటి వ్యక్తి, ఎంతో అద్భుతమైనటువంటి సినిమాలు ఒక ప్యాషన్తో, అంటే ఒక ఐటీ ఇండస్ట్రీ నుంచి వచ్చి ఒక ప్యాషన్తో సినిమాలు నిర్మిస్తున్నటువంటి విశ్వప్రసాద్ గారు కూడా భవిష్యత్తులో ఇంకా మరిన్ని బ్లాక్ బస్టర్ విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మిరాయ్ చిత్ర బృందం మొత్తానికి కూడా హృదయపూర్వకంగా నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ పటాభి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం సార్. అండ్ అలాగే మూవీ టీం వరకు ఒక ఫోటో అండి, ఒక్క ఫోటో టీం అందరిది, ఎందుకంటే అందరం వేదిక మీద ఉన్నాం కాబట్టి ఒక టీం పిక్చర్. కార్తీక్ గారు ప్లీజ్ జాయిన్, హరి గారు ప్లీజ్ జాయిన్. యా టీం పిక్చర్. యా బాబీ గారు ప్లీజ్ జాయిన్. సందీప్ రాజ్ గారు, చుప్లార్ గారు ప్లీజ్ జాయిన్. బీవీఎస్ రవి గారు ప్లీజ్ జాయిన్. శశి గారు ప్లీజ్ జాయిన్. శశి గారు, అనిల్ గారు ప్లీజ్ జాయిన్. యా ఓకే. ఓకే యా అయిపోతే డన్ అని చెప్పండి. ఓకేనండి. యా థ్యాంక్ యూ. టీం అందరూ కూర్చోవాలి, ఎందుకంటే చాలామంది స్పీచెస్ ఉన్నాయి కాబట్టి మిగిలిన వారందరినీ కూర్చోబెడతాం. ఇక్కడ కాదు, మీకు ప్రశాంతంగా అక్కడ సింహాసనం వేసాం మేము, అక్కడ కూర్చోవాలి. అర్మాన్ మల్లిక్ గారు మాత్రమే వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాము, అందరినీ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. బాబీ గారు కూర్చోండి. శ్రేయ గారు, ఎవ్రీబడి ప్లీజ్ హ్యాపీలీ మీరు కూర్చోండి. అర్మాన్ మల్లిక్ జీ ప్లీజ్ స్టే బ్యాక్. కార్తిక్ గారు కూర్చోండి. సో అందరు కూర్చున్న తర్వాత మనం వైబ్ ఉంటుంది, ఆయన వాయిస్లో వైబ్ ఉంటుంది, ఆయన పాడితే బ్లాక్ బాస్టర్ అవుతుంది. సో అద్భుతమైన సింగర్, సోల్ఫుల్ సింగర్ అండ్ మ్యాజికల్ వాయిస్ ఉన్న సింగర్ అర్మాన్ మాలిక్ విల్ స్పీక్ నౌ. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అర్మాన్ జీ. ठीक है, అందరూ కూర్చున్న తర్వాత అర్మాన్ గారు మాట్లాడతారు. ओके अरमान जी आप. अरमान जी एक लाइन से शुरुआत किया तो अच्छा लगेगा हमको. First I'll like to speak to them a little bit. Yeah, okay. You just start with the speech but Sure. end with a song. అందరికీ నమస్కారం. విజయవాడ, నేను అర్మాన్ మలిక్. మీ ప్రేమ వల్ల ఈ పాట పెద్ద హిట్ అయ్యింది. చాలా చాలా థ్యాంక్స్. స్పెషల్ థ్యాంక్స్ టు గౌరహరి సార్, కార్తిక్ గట్టమనేని గారు, తేజ సజ్జా, రితికా, People Media Factory and the entire team of Mirai. Thank you for having me and being part of this. Gaurahari sir, thank you so much for choosing me for Vibe Bundi. గోడేమో నీకు నాకు రాసుంటదే మన పేరు. Is that the right lyric? Let me see the lyric. Sorry. Okay, cool. ఓ పోరి దిల్దార్ వయ్యారివే, నీ సూపు తల్వారుతో కొయ్యకే, గోడేమో నీకు నాకు రాసుంటదే, మన జోడి ఒకటైతే మాడుంటదే. వైబుంది బేబీ వైబుందిలే, ఈ గ్లోబ్ నువ్వే వైబుందిలే, వైబుంది బేబీ వైబుందిలే, ఈ గ్లోబ్ నాపే వైబుందిలే. Thank you so much. Thank you for making this song such a big hit and making Mirai such a big hit. Over to the team. Thank you. Arman ji, thank you so much and
కంగ్రాచులేషన్స్ టు యూ టూ. అండ్ నావ్ ఐ రిక్వెస్ట్ బీవీఎస్ రవి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఇవాళ ఇక్కడ అతిథిగా విచ్చేసిన బీవీఎస్ రవి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. విజయవాడ అంటే కొండపైన దుర్గమ్మ, కొండ కింద కృష్ణమ్మ. నేను మీలాగే బెజవాడలో పుట్టా, బెజవాడలో తిరిగా, రాజీవరాజు, శైలజ, అలంకారు, ఓరసీలో సినిమాలు చూసా. దీని అమ్మ ఇక్కడ మిరపకాయ బజ్జీలు తిని తిరిగి 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 సినిమా ఇండస్ట్రీకి వెళ్ళా. రేపు మీలో కూడా ఎవడో ఒకడు వస్తాడు మాతో పాటు సినిమా ఇండస్ట్రీకి. అవునా కదా? ఎస్. మిరాయ్ గురించి చెప్పాలి. మిరాయ్ ఈ సినిమా రిలీజ్ రోజు వరకే దాని పేరు మిరాయ్. సినిమా రిలీజ్ అయ్యాక సినిమా పేరు మిరాకిల్. రాముడు చేసిన మిరాకిల్, శ్రీరామచంద్రుడు చేసిన మిరాకిల్. ఈ సినిమాలో హీరో గురించి, మనోజ్ గారి గురించి, శ్రేయ గారి గురించి, రితిక గురించి చెప్పడమే కాదు, మన గౌరహరి ఎక్కడమ్మా అతను చేసిన పాట ఒక్కొక్క వెంట్రుకలు నిక్కపడుచుకుంటూ థియేటర్లో భక్తి పారవస్యంతో ప్రజలు పరుగుతున్నారంటే హనుమాన్తో ఆంజనేయ స్వామిని తీసుకొచ్చాడు. మిరాయితో సాక్షాత్ ఆ శ్రీరామచంద్రమూర్తిని థియేటర్లో తీసుకొచ్చాడు. అలాగే మన డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని చూడ్డానికి చిన్నపిల్లవాళ్ళగా, చిన్న కుర్రాళ్ళ ఉంటాడు. ఈజ్ మై బ్రదర్, ఈజ్ అ వండర్ఫుల్ కిడ్. ఇతనికి తెలియంది లేదు, కానీ తెలిసినట్టు ఒక్కసారి కూడా కనిపించడు. అదే ఇతనిలోని శక్తి. ఇతనే కెమెరామెన్, ఇతనే రైటర్, ఇతనే డైరెక్టర్, ఇతనే ఈ కథకి, ఈ సినిమాకి సృష్టికర్త. ఈ సినిమా విఎఫ్ఎక్స్ మొత్తం హైదరాబాద్ వాళ్ళ ఆఫీస్లో చేశారంటే అది ఇతని పనితనం. విశ్వగారి ధైర్యం, విశ్వగారి విజన్. ఇకపోతే విశ్వగారి గురించి ఒకటి చెప్పాలి. చిరంజీవి గారు రాననుకున్నారా, రాలేననుకున్నారా అన్నట్టుగా, తిరిగి లేవననుకున్నారా, లేవలేననుకున్నారా అన్నట్టుగా లేచి ఇన్ని సినిమాల తర్వాత బ్లాక్ బస్టర్తో నిలబడిన విశ్వప్రసాద్ గారు మనకి అందరికీ ఆదర్శం. పట్టుకుంటే దీని అమ్మ కొట్టాలి, కొట్టి తీరాలి అని ఆయన ప్రూవ్ చేశారు సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఇకపోతే మన శ్రేయా శరణ్, ఆవిడ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను వచ్చా. నాకు పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఆ పిల్లల చదువు కూడా పూర్తయింది. ఆవిడ మాత్రం ఇంకా అలాగే ఉంది, అలాగే చేస్తూనే ఉంది. ఇంకా ఆవిడ గురించి ఏం చెప్పాలి, చెప్తే మనకి ఇంకా వయసు అయిపోతుంది అనుకుంటారు. ఇకపోతే రితిక నాయక్ లాంటి ప్యూర్ సోల్ ఉన్న ఫేస్ చాలా సంవత్సరాల తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది. అంత బ్యూటిఫుల్ సోల్ఫుల్ ఫేస్. షీ ఈస్ గోయింగ్ టు స్టే ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. అండ్ నౌ ఒక విలన్ని కొట్టాలంటే ఒక హీరో కావాలి, కానీ ఒక మహాబీరని కొట్టాలంటే ఆ హీరోకి సూపర్ హీరో కావాలి. ఆ మహాబీర మిస్టర్ మంచు మనోజ్ నాకు తమ్ముళ్ళు లాంటి వాడు, నాకు తమ్ముడే. అతని మనసు వెన్న, అతనితో పరిచయం ఉన్న ప్రతి వాళ్ళు అతనికి అన్న. అందరినీ అన్న అని పిలుస్తాడు, అందరినీ దగ్గరుండి చూసుకుంటాడు. ఈ సినిమా మిరాయితో మరొక కొత్త అధ్యాయాన్ని ఓపెన్ చేశాడు. తెలుగు ఇండస్ట్రీకే కాదు, ఆసేతు హిమాచలం ఫ్రమ్ కశ్మీర్ టు కన్యాకుమారి సినిమాకు ఒక బెస్ట్ ప్రతినాయకుడు దొరికాడు. కొడితే మనోజ్ని కొట్టి హీరో అవ్వాలరా, నేనమ్మ మనోజ్ని కొట్టకపోతే హీరోని కాదు అనిపించే అంత గొప్ప విలన్ వచ్చాడంటే నేమ తండ్రికి తగ్గ తనయుడయ్యాడు. దట్ ఈస్ మనోజ్. ఇకపోతే మా తేజ సజ్జా హనుమాన్ అని ఒకసారి అనండి. హనుమాన్ 30 ఏళ్ళు నిండకుండా, ముక్కు పచ్చలారకుండా 2 పెద్ద 100 కోట్ల సినిమాలు కొట్టాడంటే ఇంకో 10 ఏళ్ల తర్వాత తేజ సజ్జా ఎక్కడుంటాడో మీరందరూ ఊహించవచ్చు. అతనికి సిగరెట్ అలవాటు లేదు, తాగుడు అలవాటు లేదు, గర్ల్ ఫ్రెండ్స్ లేరు. ఉన్నదొక్కటే వ్యసనం, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం. తేజ సజ్జా ఈజ్ గోయింగ్ టు స్టే ఫర్ ఎ వెరీ వెరీ లాంగ్ టైమ్ ఎట్ ద టాప్.
and he is going to inspire a lot more kids. And before I complete this speech, విశ్వప్రసాద్ గారు, ఇంత పెద్ద హిట్ మీకు తేజ సజ్జా ఇచ్చాడు. ఆయనకి మీరు ఏ గిఫ్ట్ ఇస్తున్నారో స్టేజ్ మీద అనౌన్స్ చేయబోతున్నారు మీరు. నేను దాంట్లో నాకు కొంచెం లంచం ఉంది కాబట్టి. ఇక్కడికి వచ్చిన అనిల్ శుంకర్ గారికి నమస్తే సార్, శశి గారికి నమస్తే సార్, ఇక్కడికి వచ్చిన దుర్గేష్ గారు, అలాగే రఘురామ కృష్ణరాజు గారు, పట్టాభి గారు, మా పార్లమెంట్ సభ్యుడు కేసినేని చిన్ని గారి అందరికీ నమస్కారం. ఆల్ ద బెస్ట్ టు మిరాయ్. మిరాయ్ ఈజ్ గోయింగ్ టు రూల్ ఫర్ ద బాక్స్ ఆఫీస్ ఫర్ సమ్ మోర్ వీక్స్. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ టు గెట్ ద ఎక్స్పీరియన్స్. బెజవాడ కుర్రాళ్ళు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి. బెజవాడలో థియేటర్లో చూస్తేనే ఆ కిక్కు, అవునా కాదా? ఎస్. గుడ్ నైట్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. రవి గారు స్పీచ్ ఆల్వేస్ అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ నా మైత్రి మూవీ శశి గారిని రావాల్సిందిగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి శశి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో నైజాం డిస్ట్రిబ్యూటర్, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి శశి గారు విల్ స్పీక్ నౌ. సార్ యా. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి, మీడియా మిత్రులకి, ఇక్కడ సినిమాని ఆదరించిన ప్రేక్షకులకి, ఇక్కడికి వచ్చిన ఈ జన సందోహంకి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ మిరాయ్ అనే సినిమా ఎంత పెద్ద రేంజ్ హిట్ అంటే తెలంగాణలో, ఇక్కడ మన ఆంధ్రాలో లా కాకుండా తెలంగాణలో ఒక్కొక్క స్క్రీన్ 1200 సీటర్ 1300 సీటర్స్ ఉంటాయి. సో పెద్ద స్క్రీన్స్. సో సింగిల్ స్క్రీన్స్లో ఆల్ షోస్ ఫుల్స్ అవటం అంటే అది చిన్న మాటలు కాదు. దాన్ని బట్టే మనకు అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఎంత పెద్ద రేంజ్ హిట్ అయింది అనేది. తప్పకుండా ఈ మధ్యనే అంటే ఈ సినిమా రిలీజ్ అయిన షో నుంచి మా ముఖ్యంగా రవి గారు యుఎస్లో ఉన్నారు, మైత్రి రవి గారు, అక్కడి నుంచే ఫస్ట్ ప్రీమియర్ షో చూసి నాకు మెసేజ్ పెట్టారు సూపర్ హిట్ మూవీ అని చెప్పి. సో అంటే రవి గారు ఎప్పుడు కూడా ఒక సినిమా చూస్తే ఆయన నిర్మోమాటంగా చెప్తారు ఇది బాగుంది బాగాలేదని, బట్ ఆయన ఫస్ట్ ఇంప్రెషనే సూపర్ హిట్ మూవీ అని చెప్పారు. సో అదే మేమందరం కూడా తర్వాత చూసి ఫీల్ అయ్యాము. నవీన్ గారు కూడా చాలా పెద్ద రేంజ్ సినిమా అని చెప్పారు. సో ప్రతి ఒక్కరికి సినిమా బాగా నచ్చింది, నచ్చుతుందని చెప్తున్నాను. నాకు ఈ మధ్య మా కజిన్ బ్రదర్ సన్ ఈజ్ 6 years ఓల్డ్. అతను ఫస్ట్ ఈ సినిమా చూసి బెస్ట్ మూవీ ఇన్ ద వరల్డ్ అని చెప్పాడంట వాళ్ళ ఫాదర్కి. సో కిడ్స్ ఎంత బాగా బ్రహ్మరథం పడుతున్నారనేది ఇది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకో కజిన్ అయితే వాళ్ళ కిడ్ సినిమా చూసి ఇంటికి వచ్చి ఆ సంపాతి ఆయనే స్కెచ్ చేసి సో వాళ్ళ ఫాదర్కి చూపించాడంట. సో ఆయన అది చూసి ఇమీడియట్గా నాకు పెట్టడం జరిగింది. సో ఈరోజు కూడా మార్నింగ్ షో మా మదర్ ఫాదర్ వాళ్ళు ఇంచుమించు 71 years 78 years ఉంటుంది. వాళ్ళు కూడా సినిమా చూసి చాలా గొప్ప సినిమా రా, చాలా బాగుంది సినిమా అని చెప్పి మా మదర్ కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారనేది కలెక్షన్స్ కూడా చెప్తున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా రాబోయే సెలవులు, విజయదశమి సెలవులు దాదాపు 10 days to 12 days ఉన్నాయి. ప్రతి ఫ్యామిలీ ప్రతి కిడ్కి ఈ సినిమా చూపించడం అనేది బిగ్గెస్ట్ గిఫ్ట్. అట్లానే పెద్దలు ఇంకా పెద్దలకి సినిమా చూపించడం వాళ్ళకి ఇచ్చే పెద్ద గిఫ్ట్. సో తప్పకుండా ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఓన్లీ థియేటర్స్లోనే చూసే సినిమా, థియేటర్కి కరెక్ట్గా తయారు చేసిన సినిమా. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరూ థియేటర్స్లోనే ఆ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. మేము ఖచ్చితంగా థియేటర్స్లోనే చూడండి. ముఖ్యంగా మేము 2 days నుంచి పైరసీ గురించి కూడా చూస్తున్నాం. ఆ పర్ఫెక్ట్ క్వాలిటీ ప్రింట్స్ కూడా బయటకు వచ్చున్నాయి. తప్పకుండా ప్రతి ఒక్కరూ వాటిని అవాయిడ్ చేయాలని మా మనవి. ఈ ఎక్స్పీరియన్స్ మీకు 3 inches 4 inches ఫోన్స్లో కన్నా 70 feet స్క్రీన్స్ 50 feet స్క్రీన్స్లోనే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. తప్పకుండా ఇది థియేటర్స్లోనే చూడండి. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. అంటే మా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్,
ప్రొడ్యూసర్స్ ఎంత బాధపడుతున్నాం అంటే, ఇప్పుడు ఎవరైనా ఒక 30 days కష్టపడి శాలరీ వచ్చి ఇంటికి పిల్లలకి ఫీజు కట్టాలి, లేకపోతే ట్యూషన్ ఫీజు కట్టాలి, ఇంటి రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి అని చెప్పి ఇంటికి బయలుదేరితే ఆ డబ్బులు ఎవరైనా కొట్టేశారనుకోండి, అది ఎంత బాధ ఉంటుంది ఆ కుటుంబానికి. ఈరోజు ఈ సినిమాని మీరు ఎవరైనా పైరసీలో చూస్తే, ఒక డిస్ట్రిబ్యూటర్ కుటుంబాలు కానీ, ఒక ఎగ్జిబ్యూటర్ కుటుంబాలు కానీ, ఒక ప్రొడ్యూసర్ కుటుంబాలు కానీ ఎంత మనోవేదనకి దారితీస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ దయచేసి పైరసీకి అట్రాక్ట్ కావద్దండి. పెద్ద థియేటర్స్లో మీకు మంచి మంచి డాల్బీ అట్మాస్ ఉన్నాయి, 4Ks ఉన్నాయి, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, ముఖ్యంగా ఎయిర్ కండిషన్ థియేటర్స్ ఉన్నాయి. తప్పకుండా ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఎందుకంటే థియేటర్స్లో మీరు చూస్తే సక్సెస్ రేట్ ఈ సినిమా ఇండస్ట్రీలో ఓ 10% అందరు పెద్దలు చెప్తూ ఉంటారు. రాక ఒక బ్లాక్ బస్టర్ హిట్ వచ్చినప్పుడు అది థియేటర్లోనే మీరు అందరూ వచ్చి చూస్తే అది ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఓ ప్రొడ్యూసర్కి సినిమా తీయాలని ఉంటుంది, ఒక యాక్టర్కి ఇంకా కష్టపడి పనిచేయాలని ఉంటుంది. ఎందుకంటే 33 నెలల నుంచి కష్టపడి ఒక ప్రొడక్షన్ కంపెనీ ఎన్నో కోట్లు వెచ్చిచ్చి ఎంతెంతో ఖర్చు పెట్టి ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి ప్రతి టెక్నీషియన్, ఒక సౌండ్ నుంచి డైరెక్టర్ నుంచి ప్రొడక్షన్ యూనిట్స్ నుంచి కొన్ని వేల మంది మీరు కానీ చూస్తే చాలా కంపెనీస్లో మధ్యాహ్నం క్యారియర్ తీసుకొని పోతారు. కానీ ఒక ప్రొడక్షన్ సినిమా తీసేటప్పుడు ప్రతి ఒక్కరికి అన్నం పెడతారు. సో అలాంటి అన్నం పెట్టే ప్రొడ్యూసరు బాగుండాలి, బతకాలి. తప్పకుండా ప్రతి ఒక్కరు థియేటర్స్లోనే వచ్చి చూడాలనేది మా మనవండి. ప్లీజ్ 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 వాచ్ ఇన్ థియేటర్స్. దిస్ ఈజ్ గోయింగ్ టు రాక్ వెరీ బిగ్. అందులో ముఖ్యంగా ఇక్కడ యాక్ట్ చేసినటువంటి శ్రేయ గారు, మీరు అసలు ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశారండి. సినిమా అసలు ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్లో మీ క్యారెక్టర్ ఆ ఎమోషన్ చాలా బాగా పండిందండి. యూ డిజర్వ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అండి. నెక్స్ట్ గౌరీ హరి గారు, సార్ మీతో మేము హనుమాన్ చేసాము. హనుమాన్ అసలు అదొక మేము బయటకు వచ్చిన సినిమా నుంచి బయటకు వచ్చిన అదే సౌండ్ మా బ్రెయిన్లో హాన్ చేస్తూ ఉన్నింది. తర్వాత ఈ సినిమా కూడా అదే పరిస్థితి అండి. ఇట్ రియల్లీ యాడెడ్ సో మచ్ వాల్యూ టు ద ఫిలిం. సార్ నెక్స్ట్ మంచు మనోజ్ గారు, మీరు విలన్గా ఇరగదీశారు సార్. ఖచ్చితంగా మీరు ఇలాంటి రోల్స్ చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ అందరు చెప్పినట్టు రితికా నాయక్ గారు, మేడం మీరు కూడా చాలా బాగా చేశారు. యాజ్ ఎ న్యూ కమ్మర్, వెల్కమ్ టు దిస్ ఇండస్ట్రీ. సార్ నెక్స్ట్ తేజ గారు, సార్ నేను మీకు ట్రైలర్ లాంచ్ అప్పుడే చెప్పాను, రాయలసీమలో జాంబిరెడ్డి బ్లాక్ బస్టర్ ఇచ్చాం కాంబినేషన్లో. ఇక్కడికి వచ్చాక హనుమాను. సో నెక్స్ట్ చిత్తూరు, నైజాం, ఈసారి 2 చేస్తున్నానని చెప్పాను. 2 దగ్గరలో కూడా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అండి. తప్పకుండా సార్ నెక్స్ట్ మీ సినిమాలు ఇప్పుడు మీరు ఇంతే జాగ్రత్తగా, ఇంతే శ్రమ పెట్టి మంచి మంచి సినిమాలు మీరు అందిస్తారని ఆశిస్తున్నాం సార్. తప్పకుండా ఆ అవకాశం మాకు ఎప్పుడు ఇస్తుండాలి. నెక్స్ట్ సార్ కార్తిక్ గారు, సార్ నిజంగా మీరు ఈగల్ చేసినప్పుడు చాలామంది ఏంటి నెక్స్ట్ సినిమా అని అన్నారు. విశ్వప్రసాద్ గారితో కూడా మేము కూడా విన్నాము. కానీ సార్ మీరు యూ రియల్లీ డన్ ఎక్స్ట్రాడినరీ జాబ్ సార్. నిజంగా సినిమా ఇంత గొప్పగా రావటానికి అది మీరే కెమెరామెన్, డిఓపి, నెక్స్ట్ మీరే డైరెక్టర్, మీరే రైటర్ అనేదానికి యూ రియల్లీ మీన్ ఇట్ సార్. నిజంగా మాకు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్లో నైజాంలో మాకు పుష్ప తర్వాత ఇంత ఆనందంగా కలెక్షన్స్, ఆ ఫుల్స్, ఆ నెంబర్స్ చూడటం అనేది ఆ తర్వాత నెక్స్ట్ ఈ సినిమానే సార్. తప్పకుండా మేము ఈరోజు నవ్వుతున్నామంటే తప్పకుండా కార్తిక్ గారు యూ మేడ్ అవర్ డే సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ విశ్వప్రసాద్ గారు, మమ్మల్ని ఫస్ట్ నుంచి మేము నైజాంలో ఆఫీస్ పెట్టినప్పటి నుంచి మమ్మల్ని నమ్మి మాకు ఏది వచ్చినా అసలు కొన్ని అయితే మేము చెప్పలేము. ఈ రియల్లీ మీన్స్ ఎ లాట్ సార్. మాకు వెన్నంటూ ఉండి మాకు సపోర్ట్ ఇప్పుడు ఇస్తూ మమ్మల్ని ధైర్యంగా మమ్మల్ని ముందుకు వెళ్ళమని చెప్పి మా వెనకుండి ఆదరిస్తున్న విశ్వప్రసాద్ గారు, ఇప్పుడు మీరు ఇలాంటి హిట్లు ఇప్పుడు చూడాలి సార్. ఏది వచ్చినా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ అట్టే ఉండాలి. అదే బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. తప్పకుండా ఎప్పుడు ఈ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఎంతో మందికి
దారి చూపించాలి, అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ, నెక్స్ట్ వాళ్ళ డాటర్ కీర్తి ప్రసాద్ గారికి ఇప్పుడు ఇలాంటి హార్డ్ వర్క్ చేసి వాళ్ళ ఫాదర్కి ఎప్పుడు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ, మాకు ఈ ఈపీ సుజిత్ ఈ సినిమా ముందు కూడా చెప్పాడు, సార్ మీకు ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని చెప్పి. సుజిత్, ఈ సమాముఖంగా థ్యాంక్ యూ సో మచ్. వాట్ యూ సెడ్ ఇట్ ఈస్ రైట్ టుడే. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఈ సమాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు విభాగా మనందరినీ అలరించిన రితికా నాయక్ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. సో గ్లామర్ పాత్రల్లో మనం చూసాము, అమ్మ పాత్రలో అద్భుతంగా మన ముందుకు వచ్చిన శ్రేయా గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని కూడా వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అమ్మ పాత్రలో అమ్మాయి పాత్రలో కనిపించిన ఇద్దరిని పిలిచేస్తున్నాము ఒకటేసారి వేదిక మీదకి, ఎందుకంటే ఆ వైఫ్ ఉంటుందని స్టేజ్ మీద. సో ఫస్ట్లీ రితిక మాట్లాడతారు. కంగ్రాచులేషన్స్ రితిక ఫస్ట్లీ. యా హలో అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది, చాలా సర్రియల్గా ఉంది ఈ మూమెంట్. మీ రెస్పాన్స్ టు ద మూవీ చాలా ఓవర్వెల్మింగ్ ఇది. అండ్ కొత్త వర్డ్స్ దొరకట్లేదు ఈ జాయ్కి ఎక్స్ప్రెస్ చేయడానికి. సో చాలా 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 మంది థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ షోయింగ్ సో మచ్ ఆఫ్ లవ్. ఇదే మూమెంట్లో రెండు ఎమోషన్స్ ఫీల్ అవుతున్నాను. ఇదే గ్రేట్ఫుల్నెస్ అండ్ గ్రాటిట్యూడ్. And gratitude towards my whole team, my whole production house, everyone, my co-actors, who I'm have so much of love and gratitude for everyone. If I start taking names, it'll be the whole night and it'll be the morning, so I won't. So thank you all for so much love, so much courage and everything. There's no words for me to tell you what it is. Thank you my whole team. You've been my family for such a long time. And I have so much love in my heart for all of you. Thank you to the whole audience, the Telugu audience and the audience worldwide for so much love for Mirai. And Mirai has been a great journey and an amazing experience for all of us. And Mirai is in theatres, and who has not watched Mirai, please go and watch Mirai, because it's an experience to be seen on big screen. So thank you so much all of you. థ్యాంక్ యూ రితిక, థ్యాంక్ యూ సో మచ్. నా శ్రేయా గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. కార్తిక్ గారు, థ్యాంక్ యూ. దిస్ ఈస్ లైక్ మై బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఎవర్. దిస్ is such a beautiful feeling. Chala thanks for giving me this beautiful role, for making such a beautiful movie. And it takes a very big heart and to make and belief and being very honest to make a movie like this. So thank you, and thank you for making me part of your vision. Producer Garu, it's a really difficult movie to make. So thank you for believing in all of us. Teja, I've known you since you were a kid. And it's so beautiful to see you shine, to actually shine so bright and work so hard. And after all, you know, I've seen how people go crazy and they love you so much and still stay so humble. It's a very rare quality. And also the love you have for cinema, it's beautiful. And the amount of yourself you put in out there, keep doing that. You have a long way to go. It's just so good to see you shine and do so well. And people love you so much. Every time I say, Teja Sarja, and everybody go like, go! And that for me is a good feeling. I love it. I was showing Andre our old clips and he was laughing and he's like, this is so beautiful. You are beautiful, my love. I love your smile. So pretty. And best of luck for all that you do. Manoj is not here. I'm so happy he was not in the scene when I was doing my most important, difficult scene.
And there was a very talented actor, the one who played his younger self. Thank God, because if I were to see Manoj's dimples, I don't think I can feel bad. He's always been so kind and so loving, and he is someone I've known for a very long time, and I'm so happy that I've done a movie with him. The music is mind-blowing. Wow. Oh my God. Thank you so much. Please go watch this movie in cinema. I will take my family to watch it day after, and I'm really excited. Thank you, and lots of love to you all. Mwah. థ్యాంక్ యూ శ్రేయాజీ, థ్యాంక్ యూ సో మచ్. హియర్ ఈజ్ యువర్ ఫోన్. థ్యాంక్ యూ. అండ్ షీ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్, ఆల్రెడీ మనందరం విట్నెస్ చేశాము. అండ్ రితిక గారికి, శ్రేయ గారికి థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఆయన కన్న కళ, ఆయన విజన్, ఆయన చూపించిన సరికొత్త ప్రపంచం, ఇప్పుడు ఆయన అందుకుంటున్న విజయం. సో కార్తీక్ ఘట్టమనేని, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. కార్తీక్ గారిని, డైరెక్టర్ ఆఫ్ మిరాయి. సో సినిమాటోగ్రఫీతో అద్భుతంగా మన ముందుకి ప్రజెంట్ చేసి, డైరెక్షన్తో మన ముందుకు తీసుకొచ్చి సూపర్ విజయాన్ని అందుకున్న కార్తీక్ గారు, కంగ్రాచులేషన్స్. ఓవర్ టు యూ సార్. మీడియా వారందరికీ థ్యాంక్స్. విజయవాడ, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారిగా మా డైరెక్షన్ టీం అందరూ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అనిల్, ఉత్తరా, శ్యామ్, మనోజ్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. కెమెరా టీం, వీరు, చందు, బాబీదా, సామన్నా అండి, గోపి, సోమన్, మిగతా లేరి, రామ్దా. వీళ్ళు లేకపోతే ఇన్కంప్లీట్ ఈ సినిమా. కిరణ్, శేషు, పిలిచిన వాళ్ళందరూ ఫాస్ట్గా రండి కదా. అరే సారీ టైం తీసుకున్నందుకు, బట్ వీళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు. ఆల్ వెదర్ కండిషన్స్లో వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఫుల్ టైం ఉన్నందుకే ఈ సినిమా అయింది. నేను పోయిన మీట్లో కొందరిని స్పెషల్గా థ్యాంక్ చేయలేదు, అక్కడ నుంచి మొదలు పెడతాను ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఆల్ ద యాక్టర్స్, శ్రియా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యువర్ ఎలిగెన్స్ అండ్ డిగ్నిటీ హావ్ బ్రాట్ లైఫ్ టు అంబిక. రితిక, థ్యాంక్ యూ సో మచ్. కిషోర్ తిరుమల గారి గురించి చెప్పాలి. ఐ నాట్ స్పోకెన్ అబౌట్ హిమ్. ఆయనకు అవసరం లేదు ఈ సినిమా చేయడానికి, బట్ ఈ కేమ్ డిడ్ ఇట్ ఫర్ అస్. కిషోర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సభాముఖంగా మాకు రైటింగ్లో కూడా మీరు సాయం చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేఖ పైకి వచ్చేది, మణి గారు రెడీ, కిరణ్ రెడీ, సరిపోలేదంట. సరే, అలాగే హరి గారు, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సో విశ్వ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే సినిమా లేదు, చాలాసార్లు చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. సో మనోజ్ గారు ఇప్పుడే మళ్ళీ వచ్చారు. మనోజ్ అన్న ఒక మ్యాజిక్. మనోజ్ అన్నకి నేను పెద్ద ఫ్యాను. సో నేను ఇంజనీరింగ్ టైం నుంచి మనోజ్ అన్న ఫిల్మ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో టు వర్క్ విత్ మనోజ్ గారు ఈజ్ ఎ బ్లెస్సింగ్. ఇట్స్ ఎ మ్యాజిక్ ఆన్ స్క్రీన్. మనోజ్ అన్న, థ్యాంక్ యూ, లవ్ యూ. తేజు, నువ్వు ఇన్ని ఇయర్స్ కమిట్మెంట్ నాకు ఇస్తూ నీ రెమ్యునరేషన్తో సహా అన్నీ వదులుకొని ఈ సినిమా చేసావు. 3 years ఆఫ్ యువర్ లైఫ్ ఎవ్రీ డే విత్ మీ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ యూ హియర్ కంప్లీట్లీ. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టీమ్ అందరూ, థ్యాంక్ యూ. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ గారు ఈ చిత్రాన్ని మనందరికీ అందించి సూపర్ బ్లాక్ బస్టర్ని ఆయన లిస్ట్లో వేసుకున్నారు. నెక్స్ట్ తెలుసు కదా వస్తుంది, దాని తర్వాత రాజా సాబ్ వస్తుంది. సో ఇప్పుడు మన విశ్వప్రసాద్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ టీజీ విశ్వప్రసాద్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ మొగ్లీకి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఎస్, నెక్స్ట్ మనందరినీ పలకరించబోతున్న సినిమా అన్నమాట పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో.
విశ్వప్రసాద్ గారు, అందరినీ పిలిచేద్దాం విశ్వప్రసాద్ గారు. సో నా ఐ రిక్వెస్ట్ రితిక వన్స్ అగైన్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. శ్రేయా గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. హరి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. టీం అందరూ కూడా వేదిక మీదకి వచ్చేసేయాలి దయచేసి. అండ్ నా రవి గారు అండ్ సందీప్ రాజ్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని కూడా వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. మంచు మనోజ్ గారిని వేదిక రాసిందిగా ఆహ్వానిస్తున్నాము. అండ్ బాబీ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఇవాళ అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ బాబీ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ తేజ గారు వెల్కమ్. ఆయన సామ్రాజ్యం, ఆయన టీం ఇది ఖచ్చితంగా. ఈ టీం అందరూ వేదిక మీదకి వచ్చేసారా? కార్తిక్ గారు వచ్చారా? అంజీ, కార్తికేయ, మ్యాడీ, బబ్లు, రాఘవ అండ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మనందరి ముందుకి వచ్చిన మంచు మనోజ్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ఓకే, సో ఇప్పుడు టీం మాత్రం వేదిక మీద ఉన్నారు కాబట్టి ఒక గ్రూప్ పిక్చర్ అలాంగ్ విత్ అవర్ గెస్ట్ బాబీ గారు అండ్ రవి గారు అండ్ సందీప్ రాజ్ గారు. ప్లీజ్ కార్తిక్ గారు ముందుకు రారా. ఓకే డన్. సో ముందుగా విశ్వప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. అందరు నమస్కారం అండి. నేను ఐ జస్ట్ టేక్ 1 minute. సో యా, ఈ సినిమా ఈ సక్సెస్ వాజ్ వెరీ మచ్ నీడెడ్ అండి మాకు. అంటే వి బీన్ వెయిటింగ్. సో చాలా గ్యాప్ వచ్చింది. సో అండ్ దిస్ ఫస్ట్ మూవీ ఫర్ మా అమ్మాయి కృతి ప్రసాద్ యాజ్ అ ప్రొడ్యూసర్. సో అంటే నేను కొన్ని సినిమాలు చేసి కంటిన్యూ చేయొచ్చు, బట్ తను చాలా సినిమాలు చేస్తుంది. సో తనకి ఫస్ట్ మూవీనే సక్సెస్ అవ్వడం ఇట్స్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ ఒక ప్రొడక్షన్ ఎలా వర్క్ చేయాలా, ఏ ఫెసిలిటీస్ బిల్డ్ చేసుకోవాలా అన్న దానిలో బ్రో సినిమాలో మేము విఎఫ్ఎక్స్ బాగా చేయలేకపోయినామన్న విషయం మీద ఒక విఎఫ్ఎక్స్ క్యాపబిలిటీ బిల్డ్ చేయడం మొదలుపెట్టినామండి. సో ఈ సినిమాలో క్లియర్గా సో యూ కెన్ సీ ఆల్ ద సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. దీనికి స్పెషల్ థ్యాంక్స్ రాజా సాబ్ మూవీ అండి. బికాజ్ ఆ మూవీకి మేము విఎఫ్ఎక్స్ చేయకపోతే ఇంత క్యాపబిలిటీ బిల్డ్ చేయడం వీలయ్యేది కాదు. అండ్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ ప్రభాస్ గారు ఫర్ గివింగ్ హిస్ వాయిస్ అండ్ గివింగ్ ద బూస్ట్ ఫర్ ద మూవీ. దెన్ ఐ హావ్ టు థ్యాంక్స్ సుజిత్ ఫర్ బ్రింగింగ్ దిస్ మూవీ. అంటే కార్తీక్ని తీసుకొచ్చి ఈ మిరాయి ఎలాగైనా మేము చేయాలని తీసుకొచ్చి ఇది చేయడానికి. సో నేను అందరికీ థ్యాంక్స్ చెప్పచ్చు, బట్ మీరు ఐఎమ్ ష్యూర్ నా గురించి నా మాటల గురించి వెయిట్ చేయట్లేదు, హీరో గురించి వెయిట్ చేస్తున్నారు. సో ఐ విల్ జస్ట్ కంక్లూడ్. సో రవి, నువ్వు చెప్పినట్టు ఏమి ఇవ్వాలంటే ఐ థింక్ రీసెంట్గా ఏదో నన్ను సినిమా హిట్ అయితే హీరోలు కార్లు ఇవ్వాలన్నది. సో ఇట్స్ నాట్ అడ్వాన్స్ ఐ విల్ గివ్ ఏ కార్. సో యూ చూజ్ ఏ కార్. అండ్ ఈ సినిమాకి అనదర్ హీరో కార్తీక్ కూడా విల్ గివ్ ఏ కార్. కాదు, ఇప్పుడు రవి గారు అడిగారు కాబట్టి ఇచ్చారు కాబట్టి ఆయన 2 టైర్లు పట్టుకెళ్ళిపోతారేమో సార్ అందులోంచి. అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. విల్ నాట్ అంటే ఎక్కువ టైం తీసుకోను. సో థ్యాంక్స్ ఎవ్రీ వన్. దయచేసి అందరూ సినిమాకి వచ్చి సినిమా చూడాలని కోరుతున్నాను. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సంస్థలో ఇలాంటి బ్లాక్ బస్టర్ మరిన్ని అందుకోవాలి, ఇలాంటి సక్సెస్ మీట్లు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మరి ఇప్పుడు మహాబీర్ లామాగా మనందరినీ పలకరించిన మంచు మనోజ్ గారు మాట్లాడతారు.
ఓకే. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ టూ రా తమ్ముడు. విజయవాడ కేకసలే ఎనర్జీ వేరమ్మా. నాకు ఈరోజు ఈ వేదిక మీద ఉన్నానంటే దానికి కారణం మా డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని గారు. సార్, మీరు చిన్నవారైనా మీ టాలెంట్కి, మీ పాదాలకి నా వందనం సార్. థ్యాంక్ యూ. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే నాకు ఫస్ట్ కాంప్లిమెంట్, నా మనసుని కదిలించిన సన్నివేశం ఏంటంటే మా అమ్మ నిర్మలాదేవి గారు సినిమా చూసిన తర్వాత నన్ను పట్టుకొని చాలా ఎమోషనల్ అయిపోయారు. నేను ఎలా చూడాలనుకున్నానో, నేను ఎంత మిస్ అయ్యానో నీకు తెలియదురా నాన్న, నువ్వు ఎప్పుడు సినిమాలు చేస్తూ ఉండాలి. నా బిడ్డ మహావీర్ నామాలాగా అదిరిపోయాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత నా విషయంలో మా అమ్మ కళ్ళల్లో ఆనందం చూశాను. అలాగే ఆ రోజంతా మా అమ్మ ఫోన్ల మీద ఫోన్లు, మా బిడ్డ సినిమా చూసారా, నా బిడ్డ సినిమా చూసారా, మా బిడ్డ హిట్టు కొట్టారని మా అమ్మ చెప్తూ ఉంటే నాకు అంతకంటే దేవుడా థ్యాంక్ యూ అనుకున్నా. అలాగే మా అక్క కూడా చాలా రోజులుగా చాలా ఇబ్బంది పడింది నేను సినిమాలు చేయకపోవడం వల్ల, ఎప్పుడు బాధపడుతూనింది. ఫైనల్గా ఆ రోజు నేను, నాకు ఎంత అదృష్టం అంటే ఆ రోజు మొత్తం నా కుటుంబంతో పాటు అక్క, అమ్మ, నా కజిన్స్, నా ఫ్రెండ్స్, నా ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూర్చొని ఆ రోజు ప్రసాద్ ఐమాక్స్లో థియేటర్ చూస్తుంటే అందరితో కూర్చొని ఆ అనుభూతి నా జీవితంలో మర్చిపోలేను నేను. లవ్ యూ తమ్ముడు. అలాగే నా బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే నా బిడ్డ ధైర్యం సినిమా చూసి ఫస్ట్ ఇంటికి వచ్చి మా బాబు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు మా బాబుకి 3.5 years ఓల్డ్, ఇప్పుడు 7 years. అండ్ అప్పటి నుంచి బ్లాక్ స్పాట్తో ఆ బాబు, నా సన్ కూడా ట్రావెల్ అవుతున్నారు. అలాగే నా పాప కూడా సినిమా, నా పెళ్ళి, సినిమా స్టార్ట్ అయిన తర్వాత పెళ్ళి అయింది, పాప పుట్టింది. ఆ తర్వాత ఆ పాప ఇప్పటివరకు మొత్తం నా మొహం వాళ్ళ ఫాదర్ బ్లాక్ స్పాట్ అనుకునే పెరిగింది 1.5 year. ఫైనల్గా డైరెక్టర్ గారు పర్మిషన్ ఇస్తే నా గడ్డం తీసి చూపించాను దానికి. సో అంతలాగా మేము అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ మూవీని డైరెక్టర్ గారు విజన్ నమ్ముకొని ఫస్ట్ ముందుకు వచ్చేసాం. మామూలు బంగారం కాదు, పీక్స్ మన డైరెక్టరు. అలాగే నా ఫ్యాన్స్, నా ఆడియన్స్, నా వెల్ విషర్స్, నా తమ్ముళ్ళు, నా అన్నయ్యలు, నా చెల్లెలారా, మా అక్కలారా, ప్రతి ఇంట్లో నా అమ్మలారా, మీరందరూ నా ఒక విజయాన్ని మీ బిడ్డ విజయంలాగా తీసుకొని నన్ను ప్రోత్సహించుకుంటూ ముందు తీసుకెళ్తున్నారు. పెద్దవాళ్ళందరికీ పాదాభివందనం. ఎన్ని జన్మలు ఎత్తినా ఈ అభిమానం ఉంటే నాకు చాలు. ఆ దేవుణ్ణి ఇదే కోరుకుంటున్నాను. నాకు ఇంత పెద్ద కుటుంబం ఉంది అని గర్వంగా ఎప్పుడు చెప్పుకోగలుగుతున్నా నేను. ఎప్పుడు అన్నా సినిమాకి రా, గ్యాప్ ఇవ్వద్దు, ఎందుకు రావట్లేదు, వస్తున్నాను తమ్ముడు, ఏం చెప్పాలో తెలియదు. సినిమాలోకి వచ్చిన డిలే అవుతుంది. ఫైనల్గా కార్తిక్ గారు అందరూ ఆఖరి తీర్చేశారు ఒక్క దెబ్బతో. అలాగే విశ్వ గారు, ఆయన ఎంతో నమ్మి మా అందరినీ ఈ సినిమాని మామూలుగా ఓకే హీరో మార్కెటో, డైరెక్టర్ మార్కెటో, ఇంకా ఆర్టిస్ట్ మార్కెటో చూసుకొని ముందు తీసుకెళ్తారు. అప్పటికి కార్తిక్ గారితో ఈగిల్ చేస్తున్నారు. నేను, తేజ సజ్జా అండ్ మెలో డ్రామా అనే గౌతమ్ అనే కంపెనీ వాళ్ళు వచ్చి స్టార్టింగ్లో అన్నా మేము చేస్తాం సినిమా అని చెప్పి అడిగి, ఆ అబ్బాయి నా సిస్టర్, నా కజిన్ సిస్టర్ని పెళ్లి చేసుకున్నాడు. సో నాకు బంధువు అవుతారు. సో నేను సరే చేద్దాం తప్పకుండా, ఐఎమ్ దేర్ అని. సినిమా ముందుకెళ్ళిన తర్వాత సినిమా బాగా రావడం అండ్ ఇంకా బడ్జెట్ పెరగడం, ఆ టైంలో
వెంటనే విశ్వ గారు చూసి లేదు దీన్ని ఇంకా గ్రాండ్ స్కేల్లో చేద్దాము, ఇంకా పెద్ద రిలీజ్ చేద్దాము, ఇండియానే కాదు వరల్డ్ వైడ్ చైనా జపాన్లో కూడా రిలీజ్ చేద్దామని ఆయన పట్టుదలతో 3 సంవత్సరాలుగా ఎన్ని అడ్డంకులు వచ్చినా, అందుకే ద పవర్ ఆఫ్ బ్రహ్మాండ్ అన్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్రహ్మాండ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు రూపంలో వచ్చి మా అందరికి నిలబడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక ఈ సినిమానే కాదు, నెక్స్ట్ నా బ్రదర్ సందీప్ రాజ్ చేసే మౌగ్లీ కూడా అద్భుతంగా ఈ సినిమాకి ఎంత ప్యాషనెట్గా చేస్తున్నారో దానికి అలాగే చేస్తున్నారు. మా సినిమా కూడా అంతకుముందు హనుమాన్ రిలీజ్ అవ్వకముందు తేజాన్ని నమ్ముకొని, నేను గ్యాప్ ఇచ్చిన తర్వాత నన్ను నమ్ముకొని, ఈగిల్ తర్వాత డైరెక్టర్ని కూడా నమ్మి నిలబడారంటే ఇండస్ట్రీలో ఎవరు ఉండరండి, అలాగా ఎవరు ఉండరు. థ్యాంక్ యూ సార్. అలాగే నెక్స్ట్ మన ప్రభాస్ గారి సినిమా రాజా సాబ్ రాబోతుంది. అది వేరే లెవెల్లో వచ్చింది డార్లింగ్స్, మామూలుగా రాలేదు అది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ గ్యారంటీ రికార్డులు తిరిగి రాస్తారు ఆ సినిమా. అలాగే మా మీడియా మిత్రులు ప్రతి ఒక్కరూ ఫస్ట్ నుంచి నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నా వెన్నంటే ఉన్న నా తెలుగు మీడియా సోదరులకి అన్నలకి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అన్న. మీకు ₹1 ఇచ్చింది లేదు, అందరూ అనుకున్నట్టు ప్యాకెట్లు ఇచ్చింది లేదు, ఏమి ఇచ్చింది లేదు. అయినా సరే నా వెన్నంటే ఉండి నిలబడి నాకు ఏది జరిగినా నా కోసం నిలబడారన్న, మీ ఇంట్లో ఒక తమ్ముడికి నిలబడినట్టు. అలాగే ప్రతి ఒక్క ఆర్టికల్లోనూ ప్రతి ఒక్క దీంట్లోనూ మనోజ్ బాగా చేశాడు అని చెప్పి అద్భుతంగా ఆర్టికల్స్ ప్రతి ఒక్కటి చేస్తారంటే బ్లాక్ స్వాట్ బాగా చేశాడని. అన్న ఎన్ని జన్మలు రుణం ఎత్తుకున్నా మీ రుణం తీర్చుకోలేను, ఎందుకంటే మేము చాలా గర్వపడుతున్నాను. మన తెలుగు మీడియా సోదరులు, మన తెలుగు మీడియా టాలెంట్ ఉంటే పైకి ఎత్తుతారని మరోసారి నిరూపించారు. థ్యాంక్ యూ అన్న. అలాగే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ మధ్యకాలంలో థియేటర్స్కి రారు అంటున్నారు. కరెక్ట్ సినిమా తీస్తే తప్పకుండా థియేటర్స్కి వస్తారు తమ్ముడు. మన తెలుగు సినిమా పవర్ అది. మన తెలుగు వాళ్ళు కరెక్ట్గా తలుచుకుంటే యావత్ భారతదేశం థియేటర్లు నిండిపోతాయి. దానికి రుజువు మిరాయ్ అండ్ కార్తిక్ ఘట్టమనేని గారు ప్రూవ్ చేస్తారు దానికి. ఏంద్రా ఇది నేనా? ఓకే తమ్ముడు, వద్దు సర్కార్ భాయ్, లవ్ యూ తమ్ముడు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫస్ట్ నా మిత్రుడు సోదరుడు నారా రోహిత్ సుందరకాండ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో మొదలయ్యి తర్వాత ఒక యూట్యూబర్ మౌలి అని వచ్చి మన ఈటీవీ విన్ మన నితిన్ గారు ప్రతి ఒక్కరు ఒక కొత్త కథలు ఎన్నుకొని ఒక మౌలితో ఏ బ్యాక్గ్రౌండ్ లేదు మళ్ళీ ఇండస్ట్రీ నిరూపించిందండి. యాక్టర్ అవ్వాలన్నా సూపర్ హిట్ అవ్వాలన్నా అది మోహన్ బాబు గారు కొడుకే, చిరంజీవి గారి కొడుకే కాదు, ఎవరైనా పెద్ద హీరో వచ్చని మౌలి సినిమా అబ్బాయి నిరూపించాడు. మళ్ళీ లిటిల్ ఆర్ట్స్ అనే సినిమాలో మౌలి. అండ్ హ్యాట్స్ ఆఫ్ తమ్ముడు, ఐఎమ్ సో హ్యాపీ. మౌలిని నీకు మాటిస్తున్నాను, నువ్వు రేపు ఏ సినిమా చేసినా అన్నారా నా కోసం నిలబడు, నాతో విలన్గా చేయి, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయి అంటే ఈ అన్న వచ్చి మళ్ళీ నీకు నిలబడతాడు, ఈ సినిమాకి నిలబడినట్టే. దాని తర్వాత ఆ సినిమా అయిన వెంటనే మిరాయి వచ్చింది. ఇంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాలను కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, హిందీ బెల్ట్స్లో ప్రతి ఒక్కరు పెద్ద ప్రొడక్షన్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి హౌస్ఫుల్స్కి వెళ్తుంది. చాలా 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 సంతోషంగా ఉందండి. దానికి వచ్చే వారం మా అక్క సినిమా దక్ష రిలీజ్ అవబోతుంది ఈ ఫ్రైడే. మీ అందరూ సపోర్ట్ చేయాలి. అక్కకి ఎంతో కష్టపడి వచ్చారు, అది మంచి హిట్ అవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీక్ కిష్కింద పూరి నా తమ్ముడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్
మాతో పాటు రిలీజ్ చేసి సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు. కంగ్రాచులేషన్స్ తమ్ముడు, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఈరోజు చిరంజీవి గారు కూడా, మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆ సినిమా గురించి వీడియో పెట్టారంటే దట్స్ రియలీ గ్రేట్. ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ అవ్వచ్చని మన తెలుగు ప్రేక్షకులు మళ్ళీ ప్రూవ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పబోతున్నాను, నా అన్నయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వన్ ఆఫ్ ద టాలెంటెడ్ అండ్ స్వాగెస్ట్ డైరెక్టర్ సుజిత్ తో మన ఓజీ వస్తుంది. ఈ నెల తెలుగు సినిమా ఇండస్ట్రీకి, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా 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 మర్చిపోలేని నెల. తెలుగు సినిమా ఇండస్ట్రీ మర్చిపోయింది. సో ఐఎమ్ సో హ్యాపీ. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇలాగే కలకలలాడాలి. మంచి సినిమాలు తీస్తే ఒక నెలలో అన్ని హిట్ ఇస్తారు. రాసుకోండి, ఓజీ రికార్డ్స్ తిరిగి రాస్తుంది మళ్ళీ. ఐ లవ్ యూ ఆల్. మీరు ఆయన ఇంత గొప్ప విజయం ఇచ్చినందుకు, మాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు, ఈరోజు ఈ మనోజు మళ్ళీ లేస్తాడా లేడా అని అందరూ అనుకునే టైంలో మళ్ళీ ఇక్కడ నిలబెట్టారంటే దానికి కారణం మీరందరూ అండ్ మీడియా మిత్రులు. థ్యాంక్ యూ సో మచ్. లాంగ్ లివ్ తెలుగు సినిమా, లాంగ్ లివ్ ఇండియన్ సినిమా, వందే మాతరం. థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా ఐ లవ్ యూ ఆల్. So we also loved your performance, Manoj garu, and thank you. మన కాంబినేషనా మర్చిపోయాను. నెక్స్ట్ ఎక్సైటింగ్ 2 ప్రాజెక్టులు 3 ప్రాజెక్టులు చేస్తున్నాను. ఆ పేరు చెప్దాం అనుకుంటున్నారు, అన్న చెప్పమన్నారు. నెక్స్ట్ చేయబోతున్నారు డేవిడ్ రెడ్డి. అది బ్రిటిష్ కాలంలో జరిగిన ఒక పెద్ద యాక్షన్ స్టోరీ. అండ్ కేజీఎఫ్ టీంలో రవి బసూర్ గారు, ఉజ్వల్ గారు అండ్ బల్గమ్ టీం ప్రతి ఒక్కరు వచ్చి ముందుకు వచ్చి సినిమా తీస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అలాగే నెక్స్ట్ టీ సిరీస్ వాళ్ళతో మేము చేయబోయేది అబ్రహం లింకన్. అది ఒక యాక్షన్ సినిమా. అండ్ రక్షక్ అని, ఇదిగో మన పోలీస్ డిపార్ట్మెంట్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్గా మీ ముందుకు రాబోతున్నాను. ఒక్కొక్కటి తాట తీసేద్దాం స్క్రీన్లో. థ్యాంక్ యూ ఆల్. మీ బ్లెస్సింగ్స్ మా మిరాయికి ఇచ్చినట్టే మా అందరికి ఉండాలి. నా తమ్ముడు తేజ సజ్జా, ఇంకా రే తమ్ముడు ఒక సెకండ్ అలాగే ఉండు. నా తమ్ముడు తేజ సజ్జా ఇంకా గొప్ప హీరో అవ్వాలని, ఇంకా గొప్ప 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 ప్లేసెస్కి వెళ్ళాలని నా భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వందే మాతరం. Thank you, Manoj garu. Thank you so much. You done a fantastic job, fabulous job. Thank you. లాస్ట్ సారీ శ్రేయ గారు, రితిక ఇరగదీయేశారు సినిమాలో. ఆవిడ ఎలా చూసారు? దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఇప్పటివరకు శ్రేయ గారు ఇంత అద్భుతంగా అద్దరు కొట్టారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. యూ ఆర్ ఫ్యాంటాస్టిక్. అండ్ రితిక ఆసమ్. యూ హ్యావ్ అ లాంగ్ ఫ్యూచర్. ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే సపోర్ట్ చేసిన వంశీశేఖర్ గారికి మూవీకి, అలాగే శ్రేయస్ మీడియాకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అలాగే నాకు నిలబడిన సురేష్ కొండి గారికి పిఆర్ఓ థ్యాంక్ యూ సార్. అలాగే వాల్స్ అండ్ ట్రెండ్స్కి ప్రతి ఒక్కరికి హూ ఆల్ స్టుడ్ బై అండ్ సపోర్టెడ్ మీ. పేరు పేరున నా స్టాఫ్, రంజిత్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ రా. నా కోసం నన్ను నమ్ముకొని 2 సంవత్సరాలు నిలబడావు. సర్కార్ బాయ్, నిహార్, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా ఎవరైనా మర్చిపోయింటే నాకు క్షమించండి. అండ్ ముఖ్యంగా తిరుమల కిషోర్ గారు ఒక పెద్ద డైరెక్టర్ అయి ఉండి వచ్చి ఈ సినిమాలో యాక్ట్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ తిరుమల కిషోర్ గారు, మీరు ఎరగదీశారు, మీరు మీ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ హెల్పింగ్ అస్ అవుట్. లవ్ యూ ఆల్. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గారు ప్రతి ఒక్కరిది, ఐ డోంట్ వాంట్ టేక్ టైం, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనిల్, మనోజ్, ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ. అండ్ పోలీస్ బృందానికి అండ్ ప్రతి ఒక్కరికి మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. ఐ లవ్ యూ విజయవాడ. నా దగ్గర మైక్ లాగేసుకో. Thank you, Manoj garu. Thank you so much. And now I request Bobby garu. Thank you so much, Bobby garu. ఇంత సమయాన్ని మాకు ఇచ్చినందుకు మేము థ్యాంక్ యూ చెప్పేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. నాది పక్కనే గుంటూరు, తెలుసు కదా. విజయవాడలో శ్రీ చైతన్య కాలేజ్లో చదువుకున్నాను నేను. ఓరోసి థియేటర్, ఇందాక మన రవి గారు చెప్పినట్టు ఇక్కడ సినిమా హాల్స్ అన్నీ వీకెండ్స్ చూసినోడే. ముందుగా 2003 జనవరి 12 ఇందిరా 175 డేస్ విజయవాడలో జరిగింది.
ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ వచ్చిన వేలాది మందిలో నేను ఒకడిని. ఆ రోజు స్టేజ్ మీద చిరంజీవి గారితో ఉన్న ఒక చిన్న బుడ్డోడు ఈ తేజ సజ్జా. 2003 మళ్ళీ నేనున్నానే నానమ్మ అంటూ మొదలెట్టి నేను కూడా ఉన్న ప్యానమ్మ అంటూ పాన్ ఇండియన్ స్టార్ లెవెల్లో వెళ్తున్న తేజాకి సో నానమ్మ ప్యానమ్మ చాలా చాలా ఆనందంగా ఉంది తమ్ముడు. అంటే ఒక హనుమాన్ తర్వాత అంత హ్యూజ్ సక్సెస్ తర్వాత 3 ఏళ్ల పాటు ఒక హీరో ఒక సినిమాని నమ్ముకొని రెమ్యునరేషన్ కూడా సినిమాకే పెట్టండి సార్ మొత్తం అయిన తర్వాత చూద్దామని విశ్వప్రసాద్ గారికి నువ్వు చెప్పావని తెలుసుకున్నాను నేను. నీలాంటి డెడికేషన్ ఉండటం వల్లే సక్సెస్ వెతుక్కుంటూ వస్తుంది. సో నీ డెడికేషన్కి నువ్వు ఇచ్చిన టైంకి ఈ మిరాయ్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక భగవంతుడి నుంచి వచ్చిన గిఫ్ట్. తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు శ్రీహరి గారి తర్వాత నాకు బాగా అన్న అన్న అంటూ క్లోజ్ ఉన్న వ్యక్తి మరెవరో కాదు, స్టేజ్ మీద ఉన్న మనోజ్ అన్న. నేను 2011లో నేను మ్యారేజ్ చేసుకుంటే, ఎవరికి తెలియదు ఇది, నేను మ్యారేజ్ చేసుకుంటే కొత్తగా పెళ్ళైతే ఇంకా సెటిల్ ఉన్నవాడికి చాలా టెన్షన్స్ ఉంటాయి కదా. ఆ టైంలో నేను పెళ్ళైపోయి 1 వీక్ తర్వాత నేను హైదరాబాద్ వస్తున్నా కార్ వేసుకొని, నేను నా వైఫ్. మనోజ్ అన్న ఫోన్ చేసి నీకు ఇమ్మీడియట్గా డైరెక్షన్ ఇస్తాను, అసలు స్ట్రెస్ పడకు, నీకు ప్రమోషన్ ఇస్తాను, నువ్వు వచ్చేసే, రైటర్గా నువ్వేంటో నాకు తెలుసు, డైరెక్షన్ చేద్దు కానీ తమ్ముడు అన్న మనోజ్ అన్న 2011లో నాకు ఆఫర్ ఇచ్చాడు. అప్పటికి నేను ఇంకా సిద్ధంగా లేను కాబట్టి ఓ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ రవితేజ గారి రూపంలో నేను డైరెక్టర్ని అయ్యాను. సో దట్ ఈస్ మనోజ్ అన్న. అప్పటి నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలంటే 2005 పొలిటికల్ రౌడీ అనే సినిమాకి నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని. అదే టైంలో దశరథ్ గారి డైరెక్టర్గా శ్రీ అనే సినిమా జరుగుతూ ఉండేది. మనోజ్ అన్న అంటే ఎలా ఉంటుందంటే ఒక 10 మంది స్నేహితులతో కిటకిటలాడుతుంటుంది. యావిడ్, షూటు, ఫుడ్డు అందరినీ ఈక్వల్గా చూసుకుంటూ ఉంటాడు. సో అప్పుడున్న నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా మనోజ్ అన్న ఇదే రెస్పెక్ట్ ఇచ్చేవాడు. మనోజ్ అన్న మళ్ళీ నీకు గ్యాప్ వచ్చింది అంటున్నారు, గ్యాప్ తీసి పక్కన పెడితే తొక్కి అవతలేసావు. నిజంగా విలన్ అనేవాడు ఇంత స్ట్రాంగ్గా ఉంటాడు, ఇంత అద్భుతంగా చేస్తాడని తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశంలో ఈ సినిమా చూసిన మిరాయి చూసిన అందరికీ ప్రూవ్ చేసావు. నువ్వు అంత బలంగా ఉండవు కాబట్టే తేజ సజ్జా ఈ సినిమాలో యుద్ధం చేస్తుంటే చివరి మినిట్ దాకా హోల్డ్ అయింది థియేటర్. నీ ఎంట్రన్స్ వచ్చినప్పుడల్లా నాకు ఒక తెలియని ఒక గూస్ బంప్స్ మూమెంట్ని డిజైన్ చేశారు. సో లవ్ యూ అన్న, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో తర్వాత ఈ సినిమా డైరెక్టర్ గురించి చెప్పాలి. కెమెరామెన్గా, స్క్రీన్ ప్లే రైటర్గా, కథకుడిగా, డైరెక్టర్గా ఈ సినిమా తను తీర్చిదిద్దిన విధానం నిజంగా చాలా గొప్ప విషయం, చాలా కష్టం కూడా. నాకు కార్తిక్ ఘట్టంనేని ఫస్ట్ సినిమా సూర్య వర్సెస్ సూర్య కూడా నాకు ఇష్టం. ఆ తర్వాత తను చేసిన సినిమాలు ఈగలు కూడా ఇష్టం. అది రెవెన్యూ దగ్గర, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా రెవెన్యూ వచ్చినాయి ఇవన్నీ పక్కన పెడితే తన క్రాఫ్ట్ చాలా ఇష్టం నాకు. సో కార్తిక్ నిజంగా నువ్వు ఇందాక నీ టీం అందని పిలిచావు చూసావా, అక్కడే నీ వ్యక్తిత్వం తెలుస్తుంది తమ్ముడు. నేను ఎప్పుడు అనుకుంటా నా సినిమా ఈవెంట్స్కి, ప్రీ రిలీజ్ ఈవెంట్కి టీం పిలవాలని, బట్ ఎక్కడో మైక్ పట్టుకోగానే వచ్చే భయం వల్ల లేకపోతే పెద్దవాళ్ళ పేర్లు చెప్పే ప్రాసెస్లోనూ మిస్ అయిపోతుంటాను. నేను చూడంగా నాకు అదే అనిపించింది. నా నెక్స్ట్ సినిమా మాత్రం ఫస్ట్ అందరికంటే ముందు నా టీం స్టేజ్ ఎక్కిస్తాను, నువ్వే ఎగ్జాంపుల్. సో ఈ సినిమాకు నువ్వు పెట్టిన కష్టం నిజంగా ఈ ఫలితం యు డిజర్వ్స్ మ్యాన్. ఎంజాయ్ ద సక్సెస్. అండ్ విశ్వప్రసాద్ గారి గురించి చెప్పాలి. మీ అందరికీ తెలుసో లేదో, ఆయన నాకు తెలిసి వెంకీమామ ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా తెలుగులో నా సినిమాతోనే మొదలెట్టారు. సో విశ్వప్రసాద్ గారి గురించి మీ అందరికీ తెలుసు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత బలంగా ఉంటారో మీకు తెలియని సినిమాలు కూడా ఆయన బలంగా నిలబడ్డ సినిమాలు మా అందరికీ తెలుసు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి. సో ఒక ఈగల్ సినిమా తర్వాత ఆ సినిమా సరిగ్గా రాలేదు కదండి రెవెన్యూ అంటే అవన్నీ పక్కన పెట్టి మిరాయి లాంటి ఒక సినిమాని కార్తిక్ ఘట్టంనేనితో పాటు నిలబడి బాంబే, తమిళనాడు ఇలాంటి అన్నీ తిరుగుతూ ఈ సినిమా నమ్మి ఈ సక్సెస్కి ప్రధాన కారణమయ్యారు విశ్వప్రసాద్ గారు. వాళ్ళ పాప కృతి ప్రసాద్ గారికి చాలా అంటే ఫస్ట్ సినిమా అంటే ఆ అమ్మాయికి ఈ సినిమా చేయటం. సో కంగ్రాచులేషన్స్ కృతి ప్రసాద్ గారు మీకు కూడా. సో విశ్వ గారు
ప్రొడ్యూసర్స్ చాలామంది ఉంటారు, కానీ ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా హీరోలతోనూ డైరెక్టర్లతోనూ ట్రావెల్ అయ్యే మీకు మీ ఇలాంటి వాళ్ళు చాలా ఒక 100 ఏళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అండ్ తర్వాత ఈ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలి. నేను ఫస్ట్ అనుకున్నాను ఈ సౌండింగ్ చాలా బాగుంది, మనకు తెలియని పేరు కదా, ఎక్కడో చెన్నై నుంచో మలయాళం ఇండస్ట్రీ నుంచో తెచ్చి ఉంటారు, అందుకే చాలా బ్రహ్మాండంగా కొట్టాడు అనుకున్నాను. యూ ప్రూవ్ మీ రాంగ్ తమ్ముడు. నువ్వు తెలుగు మా హైదరాబాద్లో మణికొండలో ఉండి కొట్టేశాడంట. ఎంత బాగా కొట్టాడంటే విజువల్స్ కార్తిక్ ఎంత బాగా తీసాడంటే, ఏమాత్రం మ్యూజిక్ సపోర్ట్ చేయకపోయినా ఎన్హాన్స్ చేయకపోయినా సీన్స్ని హద్దుకోకపోయినా సినిమా డ్రాప్ అయిపోద్ది. అలాంటి సినిమా ఇది. ఎందుకంటే పురాణాలు, రాముడు, ఇతిహాసాలు, ఇన్ని లేయర్స్ ఉన్నాయి. రెగ్యులర్ సౌండ్, రెగ్యులర్ ఆర్ఆర్తో తేలిపోద్ది. బట్ చాలా బ్రహ్మాండంగా చేసే తమ్ముడు, నీకు చాలా 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 పెద్ద ఫ్యూచర్ ఉంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి, అలానే శ్రేయ గారిని నేను చాలా రోజుల తర్వాత లైవ్లో ఇక్కడే చూస్తున్నాను. నేను అంటే నువ్వే అనే సినిమా గుంటూరులో ఉండి చూసేవాడిని నేను. సొంతం సంతోషం నాగార్జున గారితో చూసిన శ్రేయ గారు యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉన్నారు. అంటే పాస్ బట్టలే వాళ్ళు లొక్కేశారా, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు మనకు తెలియదు. ఆ సీక్రెట్ తర్వాత అడగాలి. మ్యామ్, యూ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. ఈ సినిమాలో మదర్ క్యారెక్టర్ అంబిక అనే క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అంటే చూసిన అందరికీ, చూడబోతున్న అందరికీ తెలుస్తుంది. సో చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్. సినిమా మొత్తం కూడా నేరేట్ చేస్తూ బ్రహ్మాండంగా చేశారు శ్రేయ గారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ రితిక. సో కార్తీక్ గొప్పతనం ఏంటంటే, తమ్ముడు ఓజీ గురించి నేను కూడా ఒకసారి అరుస్తా, థ్యాంక్స్ పడదు. కార్తీక్ గొప్పతనం ఏంటంటే ప్రతి క్యారెక్టర్ని, అంటే హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ని ఎవరిని వదలలేదు. అలానే హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఎంత బలంగా రాశాడంటే, నిజంగానే ఒక రైటర్ని నేను బిఫోర్ ఒక డైరెక్టర్ అవడానికి ముందు ఇలాంటి మంచి సినిమాలు, గొప్ప సినిమాలు చూసినప్పుడు మా అందరికీ ఒక చిన్న లెసన్ లాంటిది ఇది. సో అందరికీ వెయిట్ ఉన్న క్యారెక్టర్లు ఉంటే ఓ సినిమా బ్రహ్మాండంగా అందంగా ఉంటుంది. అలానే ఎడిటర్స్ గురించి ఇక్కడ ఉన్న, నువ్వు కూడా మనోజ్ గారు యంగ్ క్యారెక్టర్ చేసావు, చాలా భయపెట్టావు తమ్ముడు. సో మీ అందరికీ పేరు పేరున ఓజీ సేమ్ స్టేజ్ మీద ఉన్న, స్టేజ్ కింద ఉన్న అందరం వెయిట్ చేసేది ఓజీ కోసమే. అందరం కూడా పవర్ స్టార్ గారి ఫ్యాన్సే. ఇదే విశ్వప్రసాద్ గారు మళ్ళీ జనవరిలో ప్రభాస్ గారితో రాజా సాబ్తో వస్తున్నారు. సో ఆయన రాజా సాబ్ చేసినా, మిరాయి చేసినా, ఏ సినిమా చేసినా ఇదే ప్రేమ, ఇదే డెడికేషన్ ఉంటుంది. సో ఇప్పటిదాకా ఉన్న మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. పోలీస్ బృందాలకి, అలానే ఇక్కడ పిలిచిన నన్ను టీం అందరికీ, శ్రేయాస్ మీడియాకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. అండ్ మోగ్లీ సినిమా నెక్స్ట్ రాబోతుంది. మీరు డాకు చూస్తుంటే, డాకులో చేసిన రాతముడు, డాకులో ఫస్ట్ ఓపెనింగ్ మన ఓడితో స్టార్ట్ చేసాం. సో సందీప్ రాజ్ కలర్ ఫోటో లాంటి ఒక నేషనల్ అవార్డు సినిమా తీసిన నెక్స్ట్ ఈ బ్యానర్లో రాబోతున్న సినిమా మోగ్లీ. ఖచ్చితంగా మెరాయ్ సక్సెస్ నీకు కంటిన్యూ అవుద్దని, దానికంటే మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను తమ్ముడు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబీ గారు, థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ చేస్తున్నాం బాస్ అండ్ మీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టైమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్స్. అండ్ నా సో మరి వేదాగా, సూపర్ యోధాగా తన అద్భుతమైన నటనతో తేజ సజ్జా చేశారు మన మనసుల్ని కబ్జా. సో తేజ సజ్జా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ముందుగా ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 11 గంటలు అయిపోయింది. ఫాస్ట్గానే ముగిస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కువసేపు వెయిట్ చేయించను. ఇక్కడికి వచ్చిన వారందరికీ, సినిమా అభిమానులందరికీ పేరు పేరున నమస్కారాలండి. మీడియా వారికి, విజయవాడలో ఉన్న మీడియా వారికి, అదేవిధంగా దీన్ని హైదరాబాద్లో రిపోర్ట్ చేస్తున్న తెలుగు మీడియాకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ముందుగా మా ఈవెంట్కి అతిథులుగా వచ్చిన రఘురామరాజు గారికి, కందులు దుర్గేష్ గారికి, అదేవిధంగా కేసినేని చిన్ని గారికి, ఇక్కడ ఉన్న మా డైరెక్టర్ బాబీ గారికి, బీవీఎస్ రవి గారికి, అందరికీ చాలా థ్యాంక్స్ సార్. మీరు ఇక్కడికి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు, మమ్మల్ని అభినందించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ముందుగా ఫస్ట్ ఇందాక నుంచి అందరూ మాట్లాడుతున్నప్పుడు ఓ మాట అంటూ ఉన్నారు, వరుసగా సక్సెస్లు పడ్డాయి, కంగ్రాట్స్ తేజ, కంగ్రాట్స్ అని.
నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఈ పర్టికులర్ సినిమా, అన్ని సినిమాలు, ఈ సినిమా సక్సెస్ నా ఒక్కడిది కాదండి. ఈ సినిమా సక్సెస్ కార్తిక్ ఘట్టంనేనిది, ఈ సినిమా సక్సెస్ విశ్వప్రసాద్ గారిది, ఈ సినిమా సక్సెస్ మంచు మనోజ్ గారిది, ఈ సినిమా సక్సెస్ శ్రియా గారిది, ఈ సినిమా సక్సెస్ రితికాది. ఇదిగో ఇక్కడ నుంచి ఉన్నారు చూడండి, మిడ్ నైట్ వారియర్స్, ఒక్కరు కూడా నిద్రపోకుండా చేస్తున్న వీలిది, ముందు రోలో ఉన్న మా డిస్ట్రిబ్యూటర్స్ది, ఎగ్జిబిటర్స్ది, మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ఆడియన్స్ది, పర్టికులర్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీది ఈ సినిమా సక్సెస్ అండి. ఇది నాది కాదండి. మనకి నేను నిజంగా హృదయపూర్వకంగా, నేను నిజంగా ఫుల్ హార్ట్తో బిలీవ్ చేసి చెప్తున్నాను. నేను ఎప్పుడు బిలీవ్ చేసే విషయం, యూనివర్స్ సపోర్ట్ చేస్తే కానీ మనం ముందుకు వెళ్ళలేమని బిలీవ్ చేసేవాడిని. నా వంతు ప్రయత్నం నేను చేశాను. నాకు అవకాశం ఇవ్వటమే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం. అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైన వెళ్తానండి. అంటే నాలో నేను ఒక సినిమా కమిట్ అయ్యి చేస్తున్నానంటే మీ అందరి టైము నేను అడిగి, ఒక డబ్బులు అడిగి, ఐ మీన్ టు సే, మీ అందరూ టికెట్ కొనమని అడిగి, మీ టైం అడిగి, మీ ఫ్యామిలీ అందరినీ తీసుకురమ్మని అడగాలంటే నాకు ముందు సాటిస్ఫాక్షన్ ఉండాలండి. నేను నా 100% ఎఫర్ట్ పెట్టానే సాటిస్ఫాక్షన్ ఉండాలి. అలాంటి 100% ఎఫర్ట్ నేను ఎల్లప్పుడూ పెడతాను. ఈ సినిమా సక్సెస్ తర్వాత నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని అడుగుతున్నారు. చాలా బాధ్యతగా ఫీల్ అవుతున్నానండి, ఎంతో బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. మీరు అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకం, ఈసారి ఇలాగ నేను మీ అందరికీ మంచి సినిమా ఇచ్చానని, మీ అందరినీ ఎంటర్టైన్ చేశానని భావిస్తున్నాను. అలాగే మరి నెక్స్ట్ చేసే సినిమాల్లో తప్పకుండా మళ్ళీ అంతే కృషి చేస్తాను. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మిగతాది భగవంతుడికి వదిలేయటమే, మన చేతిలో ఏం లేదు. ముందుగా కార్తిక్ గారు ఈ సినిమా ఇన్సెప్షన్, ఈ సినిమా సీడ్, ఈ సినిమా జరగడానికి, ఈ సినిమా ఇవాళ ఇలా ఉండడానికి, ఇంత గొప్ప విజయం సాధించడానికి ముందున్న ఏకైక పర్సన్ కార్తిక్ గారు. ఫస్ట్ క్రెడిట్ కార్తిక్ గారికి వెళ్ళాలండి. అలాగే ఈ సినిమా నమ్మి మా వెనకాల నుంచుని మీరందరూ యుద్ధం చేయండి, ఎలా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీయండి తేజు అని మాకు ఒక ఎమోషనల్ సపోర్ట్, ఒక ధైర్యాన్ని ఇచ్చిన విశ్వ గారికి థ్యాంక్స్ లాట్ సార్. ఈ సినిమాకి ఎంతో వెయిటేజ్ని యాడ్ చేసి, ఎంతో అస్సలు అవసరమే లేదండి మనోజ్ సార్కి ఈ సినిమాకి ఎంతో అంటే ఐ మీన్ టు సే సార్ ఉన్న జర్నీలో, ఆయనకు ఉన్న బాడీ ఆఫ్ వర్క్లో ఈ సినిమాలో వచ్చి చేశారంటే కేవలం, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, కేవలం ఈ కథ ఆయనకి ఎంతగానో నచ్చబట్టి, ఈ క్యారెక్టర్ ఆయనకి ఎంతగానో నచ్చబట్టి మా అందరికీ తోడయ్యి ఈ సినిమాకి ఎంతో బలాన్ని చేకూర్చారు. దానికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. శ్రియా గారు, మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. ఈ సినిమాలో అమ్మ పాత్ర అని అన్నారు. ఆవిడ ఈ సినిమాకి అమ్మ పాత్ర కాదు, ఈ కథకు అమ్మ పాత్ర. ఈ కథకి శ్రియా గారు అమ్మ పాత్ర. ఆవిడ మాకు లక్ తెచ్చారని నేను నమ్ముతున్నాను. రితిక, థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ దేర్, థ్యాంక్స్ అలాట్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్, థ్యాంక్ యూ. అలాగే మా సినిమాలో నటించిన నటీనటులందరికీ, రాఘవ గారికి, బబ్లు గారికి, ఎవ్రీబడి పేరు పేరున, కార్తికేయ ఇందాక ఒక 2-3 చోట్ల కార్తికేయ వేశారు. చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ వేశారు. చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ కాదండి, తను ఆర్టిస్ట్ కార్తికేయ. రేపొద్దున హీరో కార్తికేయ, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ కార్తికేయ. ఆల్ ద వెరీ బెస్ట్ కార్తికేయ. అదేవిధంగా మ్యాడీకి, ఇక్కడ ఉన్న వారందరికీ, వచ్చిన వాళ్ళందరికీ, పర్టికులర్లీ మా సినిమా అంటే ముందున్న ఆర్టిస్టుల గురించి మాట్లాడామండి. వెనక ఉండి నడిపిన వాళ్ళు, ఈ సినిమాతోనే కంటిన్యూస్గా జర్నీ చేసిన వాళ్ళు, మా మనీ గారు. థ్యాంక్ యూ మనీ సార్ ఫర్ బీయింగ్ ఆన్ దిస్ ఫిలిం అండ్ కంటిన్యూస్లీ బిలీవింగ్ ఇన్ ద హోల్ ఫిలిం అండ్ ఆ స్పిరిట్ని అలాగే ఉంచుకుని ఒక 2-2.5 సంవత్సరాలు అంతే స్పిరిట్తో చేయటం మామూలు విషయం కాదు సార్. థ్యాంక్ యూ సార్. హరి గారు, థ్యాంక్స్ అలాట్ హరి గారు ఫర్ డెలివరింగ్ సచ్ ఫెంటాస్టిక్ స్కోర్ అండ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్. అలాగే మా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన రేఖా గారికి, సినిమా మొత్తం చేసిన రేఖా గారికి, నా కాస్ట్యూమ్స్ పర్సనల్గా డిజైన్ చేసిన లంకా గారికి, మా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్కి, మా మేకప్ డిపార్ట్మెంట్ సీను గారాలకి, అండ్ మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సుజీత్ అండ్ రమణ గారు కంటిన్యూస్గా ఏ రోజు నిద్రపోకుండా ఎన్నో కష్టమైన ప్రదేశాల్లో షూట్ చేయడానికి తోడ్పడ్డారు, వారికి. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి పేరు పేరున టైం లేదు కాబట్టి థ్యాంక్స్ అలాట్. మీరు అందరూ లేనిదే ఈ సినిమా లేదు. మీరున్నారు కాబట్టి మేము చేయగలిగాం. అది అనిల్ కానీ, మనోజ్ కానీ, ఉత్తరా కానీ, ఎవ్రీబడి ఓవర్ హియర్. అండ్ నా పర్సనల్ స్టాఫ్, నా మేకప్, నా హెయిర్, శివ కానీ, కొనికి రామ్ కానీ, భగవాన్ కానీ, డేవిడ్ కానీ, మీరందరూ తెల్లారులు ఈ సినిమా కోసం పడిన కష్టమే ఇవాళ ఈ రిజల్ట్. సో ఈ సక్సెస్ నా ఒక్కడిది కాదండి, ఈ సక్సెస్ వీళ్ళందరిది, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరిది, మీది, ఆడియన్స్ది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక సినిమాతో
మళ్ళీ మీ నమ్మకం నిలబెట్టుకునేలాగా చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సినిమాని మీ అందరిలోకి తీసుకెళ్ళడానికి ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఉన్న వంశీశేఖర్ గారికి #మీడియాకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇందాడు సుజిత్ ఎవరో పేరు చెప్తాను ట్రై చేస్తాడు. ఏంటి క్విక్గా వచ్చి చెప్పు ఏంటి? ఐమ్ రియలీ సారీ అండి, 1 సెకండ్. అంటే చాలా దగ్గర మిత్రుల్ని మనకి ఎక్కువగా మనతో ఉండే వాళ్ళని ఎప్పుడు మర్చిపోతూ ఉంటాము. అంటే మన ఇంట్లో అమ్మ నాన్న మర్చిపోయినట్టు వాళ్ళ గురించి మెన్షన్ చేయనట్టు మర్చిపోతూ ఉంటాం. అలాంటి ఈ సినిమాకి ఎంతగానో తోడ్పడిన కిషోర్ తిరుమల గారికి, గెటప్ సీను గారికి, వెంకటేష్ మహా గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. మీరందరూ కలిస్తేనే మేము ఈ సినిమా చేయగలిగాం. శ్రేయస్ మీడియాకి మీరు వచ్చి మాట్లాడండి. శ్రేయస్ మీడియా వారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా పిఆర్ఓస్ వంశీశేఖర్ గారికి #మీడియాకి చాలా థ్యాంక్స్. ఈ వేదికని ఇలా జరగడానికి మాకు సహకరించిన పోలీస్ బృందానికి పర్మిషన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ముఖ్యంగా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. చాలా చోట్ల ఇన్స్టాగ్రాముల్లో కూడా సినిమాని అప్లోడ్ చేద్దామనే ప్రయత్నాలు, లేకపోతే యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఎక్కడో లోపల చాలా గట్టిగా బలంగా ఒక నమ్మకం ఉందండి నాకు. ఏంటంటే ఒక థియేటర్ ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ సినిమా చేశాము, ఆడియన్స్ డెఫినెట్గా ఆడిటోరియంలోనే చూస్తారు, ఇలాంటి ఒక దొంగతనాన్ని ఎంకరేజ్ చేయరు అని ఒక చాలా స్ట్రాంగ్ ప్రగాఢమైన నమ్మకం ఉంది. మీరు మాత్రం థియేటర్లో ఈ సినిమాని మిస్ అయితే అది యూఆర్ మిస్సింగ్ అన్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఏ ఫోన్లోనూ ఏ టీవీల్లోనూ ఎక్కడా రాదండి. నేను పట్టుబట్టి విశ్వప్రసాద్ గారిని కానీ, ఇక్కడున్న మైత్రి శశి గారిని కానీ, మిగతా డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ పట్టుబట్టి ఇబ్బంది పెట్టి ఈ టికెట్ ధరలు ఏ మాత్రం పెంపు లేకుండా చేసిందే మీ అందరూ ఫ్యామిలీస్తో వచ్చి సినిమా చూస్తారని. ఇప్పుడు రాబోతున్నాయి హాలిడేస్. ఈ హాలిడే సీజన్లో తప్పకుండా అందరూ పిల్లలతో ఫుల్ ఫ్యామిలీస్తో థియేటర్కి రండి. మీకు ఒక ఎక్స్ట్రాడినరీ విజువల్ ఫీస్ట్, ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. నా ప్రామిస్ నిలబెట్టుకుంటాను. మీరు థియేటర్కి వస్తే తప్పకుండా థియేటర్కి వచ్చి సినిమాని చూడండి. అలాగే నెక్స్ట్ వారం రాబోతున్న మన ఓజీ కోసం మన అందరం వెయిటింగ్. ఇరగదీసేద్దాం నెక్స్ట్ వారం ఓజీతో. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా, ఇమీడియట్గా రాబోతున్న సినిమా తెలుసు కదా టీం మొత్తానికి, సిద్ధు గారికి, నీరజ గారికి అందరికీ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ పీపుల్ మీడియాలో వచ్చే సినిమాలన్నిటికీ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ తేజ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ విజయ పరంపర అలానే కొనసాగుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తమ్ముడు చెప్తే నాకు గుర్తుకొచ్చింది ఇప్పుడే ఇప్పుడు పైరసీ మూవీ. మీకు ఒకటే చెప్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఈ మధ్యకాలంలో పెల్గాంలో కూడా టెర్రరిజం అటాక్లో మీరు చూశారు. మన సోదరుల్ని, మన ఇండియన్స్ని, మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా ఇదయ్యారో. మీరు పైరసీని ఎంకరేజ్ చేస్తే ఆ డబ్బు డైరెక్ట్గా టెర్రరిజంని ఎంకరేజ్ చేస్తున్నట్టు. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి, అది డైరెక్ట్ టెర్రరిజమే. సో యాంటీ పైరసీ కూడా ఎంకరేజ్ చేయకండి. ఎంతో కష్టపడి సినిమాలు చేస్తారు. ప్లీజ్, వీఆర్ ఆల్ ఇండియన్స్, లెట్స్ ప్రొటెక్ట్ అవర్ ఇండియా. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఇన్ని పేర్ల మధ్యలో కొన్ని మర్చిపోయి ఉండొచ్చు. ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. ఈ సినిమాకి మరెన్నో ఫంక్షన్లు జరుగుతాయని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. అది నెక్స్ట్ వారం అవ్వచ్చు, 10 రోజులు అవ్వచ్చు. ఈ సినిమా చాలా కాలం థియేటర్లో ఉండబోతాను. అందరి పేరున చెప్తాను. కానీ ఇప్పుడు మా ప్రొడక్షన్ డిజైనర్ మా నాగేంద్ర గారు నాతో, ఇది 3వ సినిమా. థ్యాంక్స్ అలాట్ సార్. మీరు ఈ సినిమాని ఇంత గ్రాండ్గా డిజైన్ చేయడంలో మీరు తోడ్పడినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ తేజ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్ సో మిరాయి మీరందరూ చూశారు, విజయాన్ని అందించారు. మరొకసారి మీ ఫ్యామిలీతో వెళ్ళి మరింత అద్భుతమైన విజయం వైపుకి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి టీం అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మిరాయి వరల్డ్ని మా అందరికీ ఇచ్చినందుకు, సో దాన్ని ఎక్స్పీరియన్స్ చేసే ఆ టైంని, ఆ అనుభవాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. టీజీ విశ్వప్రసాద్ గారికి అండ్ ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. తేజ గారికి, మంచు మనోజ్ గారికి, శ్రేయా గారికి అండ్ రితికా గారికి థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ విజయవాడ.